ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తం
కళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. గురువు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. పురుషోత్తం సార్ గారు. వందనాలు వందనాలు వేల వందనాలు, వందనాలు వందనాలు వేల వందనాలు. మేలు చేసిన మంచి మనిషికి మా పాదాభివందనం. మా కోరికలు మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను ఈ పండుగ కానీ ఇక్కడ ఇంత మంచిగా జరుగుతున్నా కానీ దీంట్లో ఒక లోటు అయితే మాకు చాలా బాధాకరంగా ఉంది. నిర్మల టీచర్ మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఒక 2 మినిట్స్ ఆ టీచర్ గురించి మౌనం పాటించి తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాం.
తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోతారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. ముందు ఎవరెవరు ఎక్కడ సెటిల్ అయిపోయారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు పేర్లు అయితే కొద్దిగా అప్పుడప్పుడంటే మన అన్నాన్ని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు గుర్తొస్తుంటుంది మై. అందుకని చెప్పి ఒకరొకరు అని చెప్పేసి మీరు అనుభవాలు ఏముంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు, ఎక్కడ సెటిల్ అయిపోయారు, ఇవన్నీ ఒకరొకరు వచ్చి చెప్పితే ఆ తర్వాత మా సందేశాలు. ఓకేనా? నా పేరు సాయిబాబు. నేను ఇక్కడ దుల్లపల్లిలోనే ఉంటాను. మా బాబు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ స్టేజ్ లో ఉండడానికి మీరు నేర్పించిన చదువు, భయం, భక్తి మాకు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి మొదటి మెట్టు మేడం. ఆ రూట్ లోనే మేము కూడా ఇప్పటిదాకా ఈ స్టేజ్కి వచ్చినాం. కాకపోతే ఇప్పుడున్న స్కూళ్ళలో పోయి చూస్తుంటే అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉంది, వేరియేషన్. అప్పుడున్న ఫెసిలిటీ అయితే చాలా తక్కువ ఉన్నా కానీ ఉన్నతంగా ఎదగడానికి కొట్టిరంటే తల్లిదండ్రులు పోయి గొడవ పడుతున్నారు. కానీ అప్పుడు మీరు ఎందుకు కొట్టలేదని అడుగుతుంటే కానీ ఇప్పుడు అంతా ఉల్టా రివర్స్ అయింది మేడం. అరే మా బాబుని ఎందుకు కొట్టినావు అని అడుగుతున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో దెబ్బలు తినాల్సి వస్తుంది. కానీ అది తల్లిదండ్రులు చాలా గ్రహించి ఆ క్వశ్చనింగ్ చేయకపోతే చాలా బాగుంటుంది. టీచర్లైనా ఎవరైనా వాళ్ళు బాబు గురించి చెప్తారు కదా, కాబట్టి అది మనం కూడా గ్రహించి టీచర్ స్కూల్లో పోయి గొడవ పెట్టుకోకుండా సంతోషం. సో 25 years తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. సో నేను ప్రెసెంట్ గా ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. 1 to 5th ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నానంటే దానికి కారణం మీరందరూ. ఫస్ట్ గాయత్రి టీచర్ని తీసుకుంటే మనకి ఇంగ్లీష్ టీచ్ చేసేవారు. టీచర్ ఏంటంటే మనకు ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలో చాలా బాగా నేర్పించారు. టీచర్ ఎలా పుట్టు అంటే పుట్టు కాదు పుట్ అని చాలా ప్రతి వర్డ్ కూడా ప్రొనౌన్సియేషన్ నేర్పించారు. అది నాకు మా స్టూడెంట్ చెప్తుంటే నాకు మైండ్ లో ఇక లీలకుమ టీచర్ గురించి చెప్పుకుంటే సోషల్ చెప్పేవారు. సోషల్ కన్నా మనకి ఎక్కువ డాన్స్ కానీ సాంగ్స్ పాడించడం చాలా కోఆపరేట్ చేసేవారు టీచర్ మనకి. టీచర్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఒకసారి టీచర్
ఊర్మిళాదేవి నిద్ర లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఊర్మిళ పడుకుంటుంది. లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు పడుకుంటుంది. తను పడుకునే బెడ్ గురించి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నా ఊహ అది వచ్చేసింది. అంటే తన ఎక్స్ప్లెనేషన్ అనేది అలా ఉండేది అనమాట. ఇంకా పురుషోత్తం సార్ హెడ్ మాస్టర్ అయినా మనకు అప్పుడప్పుడు వచ్చి తెలుగు చెప్పేవారు. మన హెడ్ మాస్టర్ అని పెద్ద ఇది లేకుండా అందరితో కూడా కలిసి ఉంటారు. టీచర్ కోఆపరేషన్ కానీ అలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టీచర్స్ అందరికీ నా బాధాభివందనాలు. నువ్వు చదువు నేర్పించరు కానీ అప్పుడు నేను క్యాచ్ చేయలేకపోతే నేర్చుకున్నామన్న వయసు అన్నీ ఉన్నాయి. సరే వాళ్ళు నేర్పించిన బుద్ధితోటి మరీ అంత కాకుండా ఒకేగా ఉన్నాం, పర్వాలేదు. వాళ్ళే జీవితాన్ని ఇచ్చి అనుకున్నాం. తల్లిదండ్రులు వాళ్ళు తర్వాత గురువులే కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఈరోజు చూడడం, సార్ని ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం, వాళ్ళ ప్లేస్కి వెళ్తా ఉంటాం కానీ ఎప్పుడు ఏదో పడుతుంటాం రావడం జరుగుతుంది. అవకాశం ఈరోజు దొరికింది. మనందరూ చూడడానికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే ఫ్యామిలీలో అందరికీ ఉంటారు, అన్నీ ఉంటాయి కానీ ఇట్లా కలవడం వేరు. ఈ లైఫ్ మళ్ళీ రాదు. ఈ లైఫ్ కోసం ఏం చేసినా తక్కువే. నాకు ఇద్దరు పాపలు 10th 8th విజయ్ స్కూల్ కొంపల్లి బ్రాంచ్. మల్లేష్ అందరూ తెలుసు కదా, మీ అందరూ ఆఫీస్ మల్లేష్ పాప బాబు, పాప 8th క్లాస్, పాప 10th క్లాస్, బాబు 8th క్లాస్. లాలయ్య సార్ గారికి అందరికీ నా పాదాభివందనం. ఇక్కడ కలవడం అందరం 25 years తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ 25 years మన యానివర్సరీ అర్థం కాదు. నా పేరు రాధా. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు నేను మీ చదువు వల్ల నేను 10th క్లాస్ చదివాను కానీ కొంచెం నాలెడ్జ్ మాత్రం మీరు బాగానే ఇచ్చారు. అందరు చాలా బాగా ఇచ్చారు. దానివల్ల కొంచెం ఆన్లైన్ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్, బ్యాంక్ స్టోర్ పెట్టుకున్నాను. ప్రస్తుతానికైతే ఇంకో షాప్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా ఆర్డర్ చేయాలంటే ఏ ఫోన్ చేయాలి? మీకు జ్యువెలరీ ఆర్డర్ చేయాలంటే ఏ ఫోన్ చేయాలో చెప్పండి. నంబర్ ఉంది, ఏం మాట్లాడతాను. నార్మల్ అయితే బాగానే మాట్లాడతాను. నేను స్టేజ్ పైకి భయం ఉంది. అప్పుడు భయం ఇంకా పోవట్లేదు. అప్పుడు కూడా నేను భయపడుతూనే మాట్లాడేది అన్ని స్టేజ్ ఎక్కేసరికి. ఇప్పుడు కూడా అదే భయం. ఓకే, ఇప్పుడు ఎవరు నన్ను నాకు చదువు ఎంత చదువుతాం అనుకున్నా అప్పట్లో నాకు నా పేరు రజనీకాంత్ మేడం. అయితే జీవితంలో మాత్రం చదువు ఒకటి అవ్వలేదు. కష్టపడి పైకి చాలా కష్టపడడం జీవితంలో నేను ఒక మంచి ప్రజెంట్ స్థానంలోకి వచ్చాను మేడం. నేను నాకు ఇద్దరు బాబులు, ఒక అబ్బాయి జైన్ స్కూల్లో ఇచ్చాను కాలకల్, ఇంకో అబ్బాయి శ్రీ చైతన్య స్కూల్. వాళ్ళని నేను చదువుకోలేను కాబట్టి మనం వచ్చి చదివిస్తామని చెప్పి అనుకుంటున్నాను. ఆ చదువు అప్పుడు విలువ తెలియలేదు, అది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పిల్లలు మంచి చదివించి ఒక మంచి చేద్దామని అనుకుంటున్నాను. నేను బిజినెస్లో సెట్ అయ్యాను. బస్ అని మంచిదా మేడం. నాకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. నాకు అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా మంచిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వందనాలు. నా పేరు పి పద్మ. నేను నర్సాపూర్లో ఉంటున్నాను. బీబీఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో అటెండర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి 5th క్లాస్. నాకు మా గాయత్రి టీచర్ నేర్పించిన కొంచెం ఇంగ్లీష్ వలన నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు ఇంగ్లీష్ వచ్చామా అని అడిగారు. నేను ఏం చదువుకున్నాను అంటే నేను 10th చదివినాను అని చెప్పాను. ఏ స్కూల్ అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్ అని చెప్పాను. ఈ సరుకులో చదవగలుగుతావా అంటే చదువుతాను సరే చెప్పి చదివాను. చదవడం వలనే నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటుంటాను. నన్ను అందరూ ఐరన్ లేడీ అంటూ ఉంటారు. ఎందుకు అంటే నేను ఇద్దరు డీన్తో ఒక హెచ్ఓడి దగ్గర వర్క్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరికి అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి నేను అందరూ ఐరన్ లేడీ అంటాను. చిన్నప్పుడు స్పోర్ట్స్ వెళ్ళాను, చేస్తూ ఉంటాను వాళ్ళకి.
దానివల్ల నాకు ఇంత ఎనర్జీ ఉందని చెప్తున్నాను మేడం. నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటుంటాను మా టీచర్ ఇలా అనేది అని చెప్పేసి. నేను హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళాలంటే భయపడుతూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ప్రతి డీఎస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికైనా నేరుగా వెళ్ళిపోతూ ఉంటుంటాను. అందరూ ఓకే బాగా మాట్లాడుతుంది అని చెప్తున్నారు. మన జ్యోతి అక్క ఫస్ట్ బెస్ట్ జ్యోతి అక్క కూడా అక్కడ ప్రొఫెసర్ గా వచ్చింది, ఇంగ్లీష్ లెటర్ పలకరించింది. అక్క బాగుండని చెప్పాను. అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ డీన్స్ కూడా నీకు ఎలా తెలిసిన అమ్మాయి అంటే మాకు చాలా జూనియర్ ఈ అమ్మాయి, మేము ఒకే స్కూల్లో చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూల్లో చెప్పి జాబ్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా ఆటో డ్రైవ్ చేస్తున్నాను. ఉన్నవారికి బాగున్నాము. బాగా చదువు నేర్పించారు, కానీ నాకు చదువు అంతగా రాలేదు. మా సార్కు ముఖ్యంగా ఉత్సవం సార్కి కృతజ్ఞతలు చెప్పాలి. చాలా స్ట్రిక్ట్గా చూసేవాడు. అయితే మా నీలకొమ్మ టీచరు, మా గాయత్రి టీచర్ గారు ఇది ఇంతటితో నా పిల్లలు ఇద్దరు. బాబు వచ్చేసి డిప్లొమా సెకండ్ ఇయర్ సార్, బాబు వచ్చేసి 10th క్లాస్. సాక్షి పాదాభివందనాలు. నా పేరు సంగీత. నేను ఇన్కమ్ చేశాను. ఇప్పుడు నేను ఒక కంపెనీకి 2 కంపెనీకి అడ్మిన్గా అకౌంటెంట్గా చేస్తున్నాను. 2 కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాను. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒక చిన్న బాబు 9th క్లాస్. నా టీచర్ స్టాఫ్ గురించి చెప్పాలంటే క్లాస్ అయితే మనకి ఇక్కడ 7th క్లాసే ఉండేది. మా ఫాదర్ మా అక్క 7th చదివిన తర్వాత 10th పంపించడానికి ఇక్కడ 7th ఉంది, 10th బయటకు పంపించాలని ఆపేయించాడు. కానీ ఇక్కడ 10th అయినంత వరకు నేను 10th చదువుకున్నాను. ఇప్పుడు ఇన్కమ్ చదువుకున్నందుకు నాకు చాలా గర్వకారంగా ఉంది. చాలా అంటే చాలా నేర్చుకున్నాం టీచర్స్ నుంచి. గవర్నమెంట్ స్కూల్ అయినా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ చూస్తే మా టీచర్స్ ఎంత బెటర్ అనిపించేది. ఇప్పుడు వేల లక్షలు ఫీజులు కట్టినా ఈ చదువు మాత్రం దొరకట్లేదు. గవర్నమెంట్ స్కూల్ కానీ స్టడీ చాలా బాగుంది, చాలా నేర్చుకున్నాను. ఇప్పటికి మా పిల్లలతో చెప్తాను, ప్రైవేట్ స్కూల్ అయినా ఆ టీచర్స్కి మా గవర్నమెంట్ టీచర్స్ ఫీజు లేకున్నా మాకు చెప్పేవాళ్ళు. నా పేరు లక్ష్మీనారాయణ. ఎంబీఏ కంప్లీట్ చేశాను. నేను ఫైనాన్స్ కంపెనీ చేస్తున్నాను. ప్రోత్సాహం ఇచ్చేసి చేసుకుంటున్నాను. కాకపోతే నేను మ్యాక్సిమం చాలా ట్రై చేశాను. మనం గవర్నమెంట్ జాబ్ పెట్టడానికి అది కాలేకపోయింది. కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక పొజిషన్లో ఉన్నాను. ఇక మన టీచర్ల ప్రోత్సాహం, వారు ఇచ్చిన ప్రోత్సాహంతో మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. మాట్లాడాలని చాలా ఉంది, కాకపోతే కొంచెం టెన్షన్గా ఫీల్ అయిపోతున్నాను. ఇంతటితో థ్యాంక్ యూ సార్. నమస్కారం. నా పేరు లక్ష్మి. మల్లేశ్వర మహేశ్వర వాళ్ళ చెల్లెలు. మా చెల్లె రామలమ్మ కూడా ఉంటుంది. అండ్ నాకు 2 పాపలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంటామే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంటామే. మీ గురించి చెప్పాలంటే మీరు వచ్చిన వరకైతే స్కూల్ డెవలప్మెంట్ అయిందని నా ఒపీనియన్. సాంస్కృతిక కార్యక్రమాలైనా ఏవైనా చాలా మట్టుకైతే మీ నుంచి వచ్చినాయని అనుకుంటాను. సోషల్ టీచర్ చెప్పడం వల్ల ఎంతవరకైనా మేము చదువుకున్నాం. స్కూల్ ఇంతవరకు 10th ఇంతవరకు లేకుండా మేమే చదువుకునే వాళ్ళం. మేము 8 మంది టీచర్, మా 4గురమే చదువుకున్నాం. ఇక్కడ స్కూల్ ఉండడం వల్ల, మా పెద్దన్నయ్య ప్రోత్సాహం వల్ల, మీ వల్ల కూడా. హౌస్ వైఫ్, వ్యవసాయం కోసం చీరియాలు తీసుకురా. నా పేరు రాంబాబు. నేను ఇక్కడ ఇంతవరకు చదివాను. మా బిజినెస్ నేను రన్నింగ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాను. నేను చేసే బిజినెస్ బిజినెస్ అండి. ఇల్లు వ్యాపారం ప్లస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. ప్రజెంట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. కొద్దిగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కొద్దిగా సబ్జెక్టులో ఉన్నాను, కానీ పర్లేదు. కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము. ముందు మిస్ అయ్యాను. నేను ఇక్కడికి బాదులపల్లి నుంచి వచ్చేదాన్ని. బస్సులో ఎక్కువ నడుచుకుంటూ కూడా ఉన్నాము. నడుచుకుంటూ వచ్చి చదువుతున్నాము.
అక్కడ 5th వరకు ఉండే 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ ఉంది కాబట్టి వచ్చాము. అది కూడా చదివే వాళ్ళకి ఏదో తెలియదు. కొంచెం ఇంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇంత చదివాము కాబట్టి మీరు చెప్పడం వల్లే మేము ఇంత నాలెడ్జ్ ఉంది. కొంచెం సెకండ్ పిల్లలు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 8th క్లాస్, హౌస్ వైఫ్. నేను ఆయన రైల్వేలో జాబ్ చేస్తాను. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు ఫస్ట్ క్లాస్, పాప 3rd క్లాస్. నేను బిజినెస్ చేస్తాను మేడం. ఇక్కడ ఎందుకంటే అల్లారి ఉంటుంది బాగా చిన్నప్పటి నుంచి. ఏం చెప్పాలంటే నేను అది ఆ మధ్యలో అట్లా అల్లరి బాగా చేస్తున్నాను. అప్పుడు ఆ స్కూల్ చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత అన్నం అనేది బయట దొరకట్లేదు. హోటల్ ఆఫీస్ అంటే బయట కరువు అవుతున్నాను. అవకాశం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 25 years చేసుకోవడం వల్ల మనం వెంకటలక్ష్మి టీచర్ గారికి, సార్ గారికి అందరికీ పాదాలు. మేము బౌద్ధపల్లికి వచ్చాము. 5th వరకే అక్కడ చదువుతాము. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుతాము. నా పేరు వెంకటలక్ష్మి, గౌరవ్, హౌస్ వైఫ్. ఒక బాబు, ఒక పాప. బాబు జాబ్ చేస్తుంటూ, పాప శ్రీనివాస్ మేడం గుళ్ళపూజపల్లి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. పాప బాబు, పాప 2nd year, ఇద్దరు. బాబు 6th class. నేను హోటల్ ఇక్కడ టీచర్ గారు, ఇందాక వెంకటలక్ష్మి టీచర్, పుస్తకం సార్ చాలా బాగా చెప్పేవారు. రాలేదు సార్ అయితే ఫ్రెండ్లీగా ఉంటుండే. ఒకసారి గ్రౌండ్లో ఆడుతుంటే సార్ వచ్చారే అంతా మనం ఫ్రెండ్స్లా ఉండాలి అన్నాడు. నేను మీదే చేసి నేను ఆటమే చేసిన పురుషోత్తం సార్ చూసి రాలేదు సార్ చూసి ఏదైనా అంటే సార్ చూసి ఎవరైనా చూస్తుంటే నువ్వు ముందే చేస్తావా మేడంతో వెంకటలక్ష్మి టీచర్ నాంటలు బాగా చెప్తుంటే ఆ భారతదేశం పద్ధతుల గురించి అదే రైలు ప్రయాణం చేస్తున్నాను చెప్తా ఉంటుండే. నేను మొక్క పడ్డవాడు అక్కడే పోయినా మనం మంచిగా అర్థమయ్యేటట్టు అందరికి మంచిగా చెప్పేవారు. గీతంగా టీచర్ ఇంగ్లీష్ బాగా చెప్పేవారు. నా రైటింగ్ చూసి టీచరే చెప్తుండే అలా ఇట్లా రాయాలని కల్పినట్టు చూపిస్తుంది. సోషల్ టీచర్ అయితే మంచిగా అర్థమయ్యేటట్టు అందరికి చెప్పేవారు. హెడ్ మాస్టర్ సార్ అయితే సార్ చూస్తేనే భయం వస్తారు. సార్ వస్తున్నట్టు అందరు చూపుతుండే. సార్ ఈ సబ్జెక్ట్ చెప్పేవారు, ఏ డౌట్ అయినా చెప్పేవారు. కాలేజ్ సార్ గారికి, గాయత్రి టీచర్ గారికి, వెంకటలక్ష్మి టీచర్ గారికి, నీలకుమార్ టీచర్ గారికి నా పాదాభివందనం. ఇలా మనం అందరం 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం బాగేపల్లిలో ఉంటున్నాను. సార్ అందరూ అంటారు ఇంత బాగా మాట్లాడతావు అంటే సార్లు చెప్పిన చదువు, వాళ్ళు నేర్పిన విద్య వల్లనే నేను ఇంతవరకు ఇలా మాట్లాడగలుగుతూ అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతున్నానంటే సార్ చెప్పడం వల్లే, సార్ ఇచ్చిన ధైర్యం, వాళ్ళ ధైర్యం వల్లనే నేను ఇంతవరకు ఇలా ఉన్నాను. అంటే సార్ టీచర్ల ప్రోత్సాహంతోనే ఇలా ఇంతవరకు నడుస్తున్నాను. ఇలా ఇంకా లైఫ్ లో ఎప్పటికీ సార్ వాళ్ళని గుర్తు పెట్టుకుని ఉంటాను. ప్రతి ఒక్కరికి నేను సార్ వాళ్ళ గురించే గొప్పగా చెప్పాను. సార్ ఇలా చెప్పేవారు. ప్రిన్సిపల్ సార్ వల్లే నాకు చాలా ఉపయోగాలు జరిగాయి. స్కాలర్షిప్ అందడం కానీ, బయట సర్టిఫికెట్స్ కోసం కానీ ప్రిన్సిపల్ సార్ చెప్పడం వల్లే నేను అన్ని అందుకోగలిగాను. అప్పుడప్పుడు లాలయ్య సార్ కల్పిస్తారు. లాలయ్య సార్ మీద ప్రతిరోజు గుర్తు చేసుకున్నాను. మా సార్ ఇలా ఉండేవారు. చాలా సార్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మా స్కూల్ని అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు అందరికీ. నా పుట్టినరోజు మీ అందరి తరఫున మీ అందరి టీచర్స్ అందరు నాకు ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను.
పితృదేవోభవ, వారిద్దరి తర్వాత గురుదేవోభవ. నాకు విద్య నేర్పించినట్టు గురువులకి నా పాదాభివందనాలు. నాకు 2 పాపలు, 1 బాబు. పాప 8th క్లాస్, రెండో పాప 4th, బాబు 3rd క్లాస్. నేను మా దూలపల్లి ఇదే ఊరు. ఎంత చెప్పినా చదవాలని చెప్పారు వాళ్ళు, కానీ అది మనకు అంత రాలేదు. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను. స్కూల్ చూసినప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది 20 సంవత్సరాలు అయ్యిందా మనం ఇక్కడ నుంచి మన 10th క్లాస్ జరుపుకొని బయటికి వెళ్ళామని. 25 సంవత్సరాలు 25 చెప్పిన. సో ఈ వాతావరణం చూసినప్పుడు మళ్ళీ ఒకసారి నాకు చిన్నతనం అంతా గుర్తొచ్చింది. ఇదే స్టేజ్ ఎన్నో ఆటలు ఆడాం, ఎన్నో పాటలు పాడాం, ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళం. పాడతారా నీకోసం? 1 కాదు 2 పాడతారు. ప్రధానోపాధ్యాయులు గారు మనకి ఇప్పుడు ఏది కావాలన్నా మన వెంటుండి మనకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా వారికి గారు నిర్మలా టీచర్ గారు, గాయత్రి టీచర్ గారు, లాలయ్య సార్ గారు, వీరి ప్రోత్సాహం వల్ల వారు మన గాయత్రి టీచర్ గారు అయితే ఇంగ్లీష్ మనకు చాలా బాగా చెప్పేవారు. నీలకుమార్ టీచర్ గారు సోషల్. అసలు ఆ లెసన్ పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు నాకు. ఆ లెసన్ చెప్పినప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యాము. బారిస్టర్ పర్వతీశ్వర్ మన హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఒక పాట నేర్పించారు. పీటల పాటలతో అనే పాట సార్ అక్కడ రావడంతో మనకు నేర్పించారు. అది నాకు ఇంకా గుర్తుంది. నేను అప్పుడప్పుడు ఆ పాట వాడుకుంటాను సార్. నేను ఇంకా చెప్పండి, ఇంకా నా ఫ్రెండ్స్ వీళ్ళతో అందరితోటి ఉన్నప్పుడు ఆడేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ అదొక బాండింగ్, అదంతా వేరే ఉండేది. అమ్మాయిలతో అయితే అంత తక్కువే. నా సహోదరులు గాయత్రి టీచర్ గారికి, లీలా కుమార్ టీచర్ గారికి, మా విద్యార్థులైనటువంటి మీకందరికీ కూడా నేను నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మాకంటే చిన్నవాళ్ళు కాబట్టి. విద్య అంటే జ్ఞానాన్ని కలిగించేటటువంటిది విద్య. విద్య నేర్చుకునేటటువంటి వాడు విద్యార్థి. విద్యను బోధించేటటువంటి వాళ్ళు మాత్రమే బోధకులు, గురువులు. ఎంత చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గుపాల కడుక పోనామలినంబు విశ్వదాభిరామ వినురవేమో అని వేమన గారు చెప్పారు. ఎంత చదువుకుంటే కూడా మా ఎన్ని విన్నా కానీ సర్వస్వము నాకే తెలిసిందని మాత్రం గర్వపడకూడదు. ఎప్పుడు విద్యను మనం గౌరవిస్తే నిన్ను ఏ స్థాయికైనా సరే తీసుకెళ్తారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దూలపల్లి పాఠశాలలో ఏర్పడిన తర్వాత పురుషోత్తమరావు గారి వల్ల చాలా అభివృద్ధి చెందింది. పిల్లల్ని ఆకట్టుకోవటం కానీ, ఆయన పాఠశాలకు కావాల్సినటువంటి వనరులు తీసుకురావటం కానీ, అవన్నీ కూడాను ఎంతో నేర్పరితనంగా అవకాశం వచ్చినప్పుడంతా కూడా పాఠశాలకు ఏం అవసరం అవన్నీ తీసుకొచ్చి దూలపల్లిలో విద్యా దానం చేసినటువంటి మొట్టమొదటి వారు పురుషోత్తమరావు సార్ గారు. విద్యార్థి అంటే విద్యను అర్చించేవాడు. విద్యను నువ్వు ఎంత వీలైతే అంత నువ్వు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. గురువులు నీ ఎప్పుడు పూజనీయులే. ఎందుకంటే విద్య నిగూఢ గుప్తమకు విత్తము రూపము పురుషాలికి, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు దైవము, విద్య నెరుంగని వాడు మర్తుడే అన్నారు కవి. అయితే విద్యను నువ్వు ఎంత నేర్చుకుంటే కూడా ఇంకా మిగిలిపోతుంది తప్పితే అయిపోతుంది. కాబట్టి అలాంటి విద్య నేను వదులుకున్నటువంటి వాళ్ళు మూర్ఖులు అవుతారు, కానీ వాళ్ళు సమాజానికి సేవ చేసేటటువంటి విషయం వాళ్ళకు ఏమీ కూడా తెలియదు అనమాట. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని మీ అంతకు మీరే ఉపాధ్యాయులు బోధించే విధంగా మీరు మీ జీవితాన్ని మలుచుకోవాలి. ఇంకా మేము చెప్పినటువంటి కొంతమంది పిల్లలు పుస్తకాలు అక్కడ పడేసి పరిగెత్తి వెళ్ళిపోతారు. పుస్తకాలను కూడా ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళు. అలా తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళల్లో ఎంత నిర్లక్ష్యం ఉందో అని మరుసటి రోజు పుస్తకాలను ఒక అబ్బాయి తీసుకొచ్చేసి టీచర్ పలాని వాళ్ళు ఈ పుస్తకాలు పొద్దునొచ్చి తీసుకుందామని. పొద్దునొచ్చి అలాంటి నిర్లక్ష్య భావము విద్యలో ఉండకూడదు. చదువును ఎంత నువ్వు చదివితే నిన్ను అంత ఆకర్షిస్తుంది.
ఆకర్షించి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉందన్నమాట. సోదరి మండలు గాయత్రి టీచర్ గారు కానీ, లీలా కుమార్ టీచర్ గారు కానీ, నిర్మల టీచర్ కానీ, ఇంకా అరుణ టీచర్, ఇంకా చాలా మంది పనిచేస్తారు. నేను తెలియజేస్తున్నాను, ఎందుకంటే నేను వీళ్ళతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేశాను కాబట్టి వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎలా చెప్తారు, పిల్లలకి ఏ విధంగా చెప్తారు అని అబ్జర్వ్ చేసుకునేటటువంటి దాన్ని. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు నాకంటే చాలా చిన్నవాళ్ళు, మీరందరూ చిన్నవాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నవాళ్ళే. అయితే చిన్నవాళ్ళ దగ్గర నుంచి కూడా మనం మంచిని నేర్చుకోవడానికి అయినా మిమ్మల్ని మేము గుర్తుపట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే అప్పుడెప్పుడు లంగాలు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు పెద్దగా అయిపోయినారు, మా అంతా అయిపోయారు కాబట్టి ఈ అమ్మాయి ఎవరా అని ఆలోచన చేస్తూ ఉంటాం అనమాట. మీరు మాట్లాడేది వినపడిస్తుంటది, కానీ ఎవరు అని అనుకుంటూ ఉంటాం మేము. కానీ ఈ అవకాశము మాకు కల్పించినందుకు మీకు అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంకా దేశానికి సేవ చేయండి, మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి మీరందరూ కూడా పాటుపడాలి. మీరందరంటే మీరే కాదు, ఈ పాఠశాలను మేము చెప్పినటువంటి విద్యలనే కాకుండా మీరు ఇంకా కొత్తగా కూడా ఏవైనా నేర్చుకొని ఇతరులకు సహాయం చేసి వాళ్ళతో కూడా చేయించి మంచి పనులు చేయించడానికి పూనుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మీ విద్యార్థులకి అందరికీ నేను ఆశీస్సులు తెలియజేస్తాను. గాయత్రి మేడంకి, లాలయ్య సార్ గారికి నమస్కారాలు. విద్యాన్ని మీరు ఇప్పుడు విద్యార్థులు కాదు, అప్పటి విద్యార్థులు అయినటువంటి మీరు ఇప్పుడు తల్లిదండ్రులు అయిపోయినారు. మీరందరికీ కూడా మా ఆశీస్సులు. ఎంత పెద్దవాళ్ళైనా వెంకటలక్ష్మి టీచర్ గారు అన్నట్టుగా మాకు స్టూడెంట్సే అనుకోండి. మీరు మీ పిల్లలకి చెప్పాల్సిన స్టేజ్లోకి మీరు వచ్చారు. ఇప్పుడు మీకు మేమేం చెప్పాలి? మీరు పిల్లలకి మీరు విద్యాబోధులు పిల్లల్ని చదివించాలి, పిల్లల్ని చక్కగా క్రమశిక్షణలో పెట్టుకోవాలి అనే స్టేజ్కి మీరు వచ్చేసారు. ఒకప్పటి పిల్లలైతే మీ పిల్లలుగా ఉన్నప్పుడైతే ఇట్లా ఉండాలిరా నాన్న, అలా చేయాలిరా, అలా చేయాలిరా అని చెప్పి మీరే స్టేజ్కి వచ్చేసారు. అయినా సరే చెప్తున్నాను, మీరంతా కూడా అలాగే మీరంతా కూడా పిల్లల్ని వెంకటలక్ష్మి గారికి చెప్పినట్టుగా చక్కగా సక్రమ మార్గంలో మనకి మంచి పౌరులు కావాలి. ఈ దేశానికి ఇప్పుడు మంచి పౌరులు కావాల్సిన అవసరం ఎంత. ఎందుకంటే చూసినప్పటికీ గుళ్ళు కుతంత్రాలు ఎక్కువైపోయినాయి. అలాంటివన్నిటిని తగ్గించి పిల్లలందరిలో మంచి క్రమశిక్షణ తీసుకొచ్చేటట్టుగా మీరు పిల్లల్ని పెంచుకోవాలి. ఇప్పటికంతకి బిజీ లైఫ్ అయిపోయింది. తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, పిల్లల్ని పట్టించుకునే పరిస్థితిలో లేకుండా ఉన్నారు. అట్లా కాకుండా మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈ ఫోన్లు ఒకటి వచ్చినాయి. వాడు పుడుతూనే ఆ ఫోన్లు ఒకటి చూసుకుంటున్నాడు. వాడికి ఏమి అక్షరం ముక్క రాకపోయినా కూడా ఆ ఫోన్లో నూతనమైనటువంటివి అన్ని డౌన్లోడ్ చేసుకోవటం, దానిలో పిల్లలంతా పాడైపోతున్నారు. కాబట్టి మీరు ఆ పిల్లలు ఒక కన్నేసి చూస్తూ ఉంటారు. పిల్లలు ఎలాంటి దారిలోకి వెళ్తున్నారు, ఆ దారిలో నుంచి మనం వాళ్ళని బయటికి లాగాలి. అంటే చిన్నప్పటి నుంచే మనం వాళ్ళ కనుక కంట్రోల్లో పెట్టినట్లయితే ఫోన్ వాళ్ళకి అలవాటు చేయకూడదు. పిల్లలకి ఏం చేస్తారు, ఈ పేరెంట్స్ కూడా తల్లిలు ఏం చేస్తారు, భోజనం పెట్టేటప్పుడు కూడా వాడు ఫోన్ ఇచ్చి కూర్చోబెడతాడు. అన్నం తింటలేదు, నా వాడు ఫోన్ చూస్తే కానీ అన్నం తినరు అనే స్టేజ్కి వాడు లాక్కొచ్చారు. వాడు మారం చేస్తాడంటే మీరు ఇచ్చేస్తారు. దాని మూలంగా కూడా వాడు దీనికి ఎడిట్ అయిపోతున్నారు పిల్లలు. దానిలో ఎడిట్ అయిపోయి దాంట్లో చూడవలసినవి ఏమో సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం తీసుకునే విధానంలో చూసుకోవాలి. ఎలాంటివి చూస్తున్నారు పిల్లలు. ఈ కాలేజీ పిల్లల్ని చూసినట్టయితే ఎందుకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, 6th క్లాస్ పిల్లల నుంచే వాళ్ళకి లవ్ అఫైర్స్, 1st క్లాస్, 2nd క్లాస్ అదే లవ్ అఫైర్స్ వచ్చేసి పిల్లలందరూ ఆడపిల్ల మగపిల్లాడు అదే డివైడెడ్ చేసేసుకుంటున్నారు. మీ చదువుకునేటప్పుడు అట్లా లేదు. ఇప్పుడంతా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అంటే అంత గ్రేట్ అయిపోయింది ఇప్పుడు రోజులు పిల్లలు. నాకు ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది గొప్పగా చెప్పుకుంటున్నారు. అది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అది కాదు మన పద్ధతి, మన కల్చర్ అది కాదు. ఆ కల్చర్ని చక్కగా పిల్లలు చదువుకోవడం, చదివే సరిగ్గా సక్రమమైన చదువుతున్నారా, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారా,
మంచిగా ఉంటున్నారా? అట్లాగే ఆడపిల్లల్ని బయటికి పంపించాలన్నా ఆడపిల్లలు పేరెంట్స్ చాలా భయపడుతుంది. ఇంత రోజులంతా కూడా అలా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని ఒక గంట కనిపెట్టుకుంటూ మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు. రక్షణ అనేది తగ్గిపోయింది. అసలు లేదు, ముతకాలేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ఆడపిల్లలకి చాలా రక్షణ తగ్గిపోయింది. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ అంతే అనాలా? నా ముద్దు బిడ్డలు అనాలా? ఇది బాగుంది కదా? అప్పటికైనా ఇప్పటికైనా నా పిల్లలే మీరందరూ. నేను చెక్ షర్ట్ డింపుల్స్ అబ్బాయి ఫేస్ చాలా బాగుంది. ఇక్కడ కనిపించట్లేదు నాకు అబ్బాయి. వినయ్ ఫేస్ చాలా గుర్తుంది. అండ్ దిస్ వైట్ షర్ట్ ఈ అబ్బాయి ఫేస్ చాలా గుర్తుంది. ఇంకా చాలా మంది ఫేస్లు గుర్తులేవు నాకు, బట్ స్టిల్ వీళ్ళ ఫేస్లు బాగా గుర్తున్నాయి. అమ్మాయిలో రాధా గుర్తుంది, పద్మ గుర్తుంది, వీళ్ళ ఫేస్లు బాగా గుర్తొస్తున్నాయి. ఈ అమ్మాయిది తర్వాత గుర్తొచ్చింది. ఈ అమ్మాయి బహదూర్పల్లి అనగానే గుర్తొచ్చేసింది. ఆ తర్వాత గుర్తొచ్చింది ఆ అమ్మాయి బ్యాగ్ వేరే వాళ్ళు తేవడం, రావడం గుర్తొచ్చేసింది. పేరు గుర్తులేదురా నీ పేరు? సునీత. నేను ఈ స్కూల్కి 92లో వచ్చానమ్మా. ఇక్కడికి నేను ఫస్ట్ వచ్చింది, నేను 92లో వచ్చాను. అప్పుడు ఇది యూపీఎస్సీ స్కూల్. ఇది అప్పుడు మీ అమ్మాయి చెప్పినట్టుగా ఇక్కడి నుంచి ఆడపిల్లల్ని బయటికి పంపించేవాళ్ళు కాదు. 7th క్లాస్ అయిపోగానే ఆపేసేవాళ్ళు. ఎందుకంటే దూరంగా ఆడపిల్లలు పంపించడం ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీ కాబట్టి పంపించేవాళ్ళు కాదు. సో ఇవన్నీ ఊర్లో పెద్దలందరూ వచ్చి మాట్లాడుకుని ఒక మీటింగ్ పెట్టుకుని పురుషోత్తమ సార్కి చాలా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఊర్లో వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే ఎవరు హెడ్ మాస్టర్ కూడా ఏమీ చేయలేరు. ఫస్ట్ మీ ఊర్లో వాళ్ళకి, మీ ఊర్లో ఉన్న పెద్దలు, నెక్స్ట్ పురుషోత్తమ సార్కి. మీరందరూ ఇక్కడ 10th క్లాస్ దాకా చదువుతున్నారంటే వాళ్ళే ఫస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నేను పనిచేసిన హెడ్ మాస్టర్స్ లో ఇప్పటికీ నేను మర్చిపోలేనటువంటి ద బెస్ట్ హెడ్ మాస్టర్ ఎవరయ్యా అంటే పురుషోత్తమ సార్. మేము ఏది అడిగిన అసలు మాకు ఆఫీస్కి వెళ్ళడం అంటే మాకు తెలియదు. డిఓ ఆఫీస్కి వెళ్ళడం తెలియదు, జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్ళడం సార్ మాకు ఈ వర్క్ తెలియదంటే ఆయన గబగబా ఒక స్కూటర్ వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన ఇదే ఏ ఒక ఆర్గ్యుమెంట్స్ లేవు. మాకేం కావాలి, పిల్లలకి ఏం కావాలి, రెండే అంశాలు. ఆయనకి ఇల్లు వాకిలి వద్దు, భార్య పిల్లలు వద్దు. స్కూల్ పిల్లలకి ఏం కావాలి, స్కూల్కి ఏం చేస్తే బాగుపడుతుంది, పిల్లల కోసం ఏం చేయాలి, ఇదొకటే. మనం ఇంకేం చేద్దాం, నెక్స్ట్ ఏంటి. ఉన్న స్టాఫ్ ఎంతమంది అమ్మా? చాలా తక్కువ మంది స్టాఫ్. క్లాసెస్ అన్ని 6 to 10 బైఫర్కేట్ అయిపోయింది మనకి. ఇది ఇప్పుడు ప్రైమరీ అండి, ఒకప్పుడు ఇది హై స్కూల్. తర్వాత అక్కడికి వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ కి హై స్కూల్ షిఫ్ట్ అయిపోయింది. పొలవమంటూ మనం అందరం అక్కడికి వెళ్ళాము, అందరం కూడా. నాకు బాగా గుర్తుంది. అంతకుముందు బ్యాచ్ లో వాడు వేరే గుర్తుందా? వాడు బాత్రూమ్ లో దాక్కున్నాడు. వాడు గాయత్రి టీచర్ చదువు చెప్తే నేను ఎంత చదువు చెప్తాను చూస్తాను, నేను రాను బయటికి అని బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఆ పిల్లాడి పేరు గుర్తు రావట్లేదు. అక్కడ బాత్రూమ్ లో నుంచి బయటికి రాలేదు వాడు. అయితే నువ్వు ఎట్లా బాత్రూమ్ నుంచి నువ్వు బయటకు రావు, నేనే చూస్తాను బాత్రూమ్ బయట నిలబడ్డా. వాడు వచ్చేదాకా తన్ని తీసుకెళ్ళాడు. అక్కడ పేరు ఏదో గుర్తు రావట్లేదు. అది మీ బ్యాచ్, అంతకుముందు బ్యాచ్ తెలియదు. మీ బ్యాచేనా? ఇక్కడ పిల్ల వస్తాను సంగతి అన్నాడు. నేను ఎందుకు నేను చదువు చెప్పిన నేను చూస్తానని చెప్పి తన్ని తీసుకెళ్ళి వ్యాప్తం నాకు బాగా గుర్తుంది. సో అంతకుముందు బ్యాచ్ కదా. ఇందాక 2-3 పిల్లలు చెప్పారు, టీచర్లు చాలా బాగా చదువు చెప్పారు, కొసమెరుపు ఏంటి అంటే మాకు చదువు రాలేదు. చదువు చెప్పాం కానీ చదువు రాలేదు. మరి మన పిల్లలకి మనం ఏమన్నా చెప్పాలి అంటే ఫస్ట్ మన పిల్లవాడు మన అడిగే మొదటి ప్రశ్న అదే, నీకేమొచ్చు. మనల్ని కేర్ చేయరు వాళ్ళు, పిల్లలు మన కేర్ చేయరు. ఇప్పుడు నేను ఒక డయాస్ మీద ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను అంటే నాకు నాలెడ్జ్ ఉండాలి, నాకు స్టఫ్ ఉండాలి నా బ్రెయిన్ లో. నేను ఏదైనా చెప్తే మీరు వినగలిగేటువంటి స్థాయిలో మీరు ఉండగలగాలి. సో మన పేరెంట్స్ గా మనం ఏమైనా మన పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ మనకు ఉండాలి. నాన్న హీరో అవ్వాలి, అమ్మ మీద హీరో వర్షిప్ ఉండాలి వాళ్ళకి. అలాగే వాళ్ళు వినరు అనమాట. నువ్వేం చదువుకున్నావు, నువ్వేం చెప్తున్నావు. సినిమాలు అదేదో ఈ మధ్య సినిమాలు కూడా అలాంటి జోకులే వచ్చాయి. నీ వయసుకి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, లేకపోతే చీఫ్ మినిస్టర్ అయ్యాడు, నువ్వేమయ్యావు, నువ్వేం పని చేస్తున్నావు, నువ్వేం నాకు చెప్పేది అంటాడు. ఆయన సీఎం అయ్యాడు, నువ్వేమయ్యావు అంటాడు కొడుకు. అలా అయిపోయింది. అండ్ అమ్మాయిల అబ్బాయిల విషయం మన టైంలో 92లో టైంలో కూడా ఇంకా పేజర్లు కూడా రాలేదు. నేను స్కూల్కి వచ్చినప్పుడు అరౌండ్ 96, 97 ఏమో పేజర్లు వచ్చాయి. ఆ తర్వాత సెల్ ఫోన్సే లేవు ఇక్కడ ఉన్నప్పుడు. మరి మీరు అవి ఏవీ లేకుండా పెరిగారు. సెల్ ఫోన్స్ లేవు, ఫోన్లు లేవు, ఏవీ లేవు, మాకే లేవు. మీరు కూడా అలాగే పెరిగారు. మీ టర్మ్ ఎలా ఉంది, మీ టైం ఎలా ఉన్నది, మీరు ఎలా పెరిగారు. ప్రెజెంట్ జనరేషన్ టీచర్ చెప్పినట్టుగా ఫోన్లతోనే పెరుగుతున్నారు. వాళ్ళని తీసి పక్కన పెడదామండి. మీ పిల్లల్ని మీరు పెంచుతున్నారు కదా,
నేను ఇందాక ఒక అబ్బాయిని చూసాను, అక్కడే ఫోన్ మాట్లాడుతున్నాను, వైట్ షర్ట్, ఐ థింక్ యూ మహేష్. నువ్వు ఇంట్లో నీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని నువ్వేం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగే లోపల 10 మెసేజ్లు, 2 యూట్యూబ్లు, 4 రీళ్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్ అకౌంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని 10 మెసేజ్లు పెడతావు. వాడు ఏం వింటాడు మాట? వినడు. అయితే ఆడవాళ్ళు మన ఆంటీస్ వాళ్ళు ఎంతసేపు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? వాళ్ళు గ్రూపులు ఉంటాయి, గ్రూపులు. ఆ గ్రూపుల్లో మనం ఇక్కడ కిటీ పార్టీ చేసుకున్నామా, అది చేసుకున్నామా, మెసేజ్. పిల్లలు మన మాట ఎట్లా వింటున్నారు? పిల్లలకి ఫోన్ ఇస్తే కానీ అన్నం తింటారు అంటే ముందు నువ్వు పిల్లల్ని ఎంత దూరం ఎంగేజ్ చేస్తున్నావు? పిల్లల్ని ఫస్ట్ నువ్వు ఎంగేజ్ చేయాలి కదా. పిల్లలు మన మాట వింటలేదు అంటే నువ్వు వాళ్ళతో ఆడు, వాళ్ళతో క్రికెట్ ఆడు. క్రికెట్ ఆడడం మేము మొక్క పిల్లలు, మీరు క్రికెట్ ఆడలేరా? మీకు క్రికెట్ ఆడండి, అవుట్డోర్ గేమ్స్ తీసుకెళ్ళండి. పిల్లలు ఫోన్ ముట్టుకోరు. మనకు ఓపిక లేదు, మనం బయటకు వెళ్ళాం. మనకేమో ఒకప్పుడేమో సీరియల్స్ వచ్చేవి, ఏంటంటే మొగలి రేకులు, చక్రవాకం, మొగలి రేకులు. అవి దానికి చాలా టెంప్ట్ అయిపోయి అందరు ఆడవాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు దిక్కుమాలిన యాప్స్ అన్ని వచ్చేసాయి, నెట్ఫ్లిక్స్ అండ్ వాట్ నాట్, జియో హాట్స్టార్, ఆహా, ఇంకేమమ్మా సోనీలే. చాలా ఇంట్రెస్ట్ అవన్నీ చూడడానికి. మన పిల్లాడు నీతోనే కూర్చుంటాడు కదా వాడు. మరి నువ్వు వాడిని ఎక్కడ ఎంగేజ్ చేస్తున్నావు? నువ్వు వాడిని ఎంగేజ్ చేయట్లేదు. నేర్చుకోకూడనటువంటి ప్రతి విషయాన్ని వాడు నేర్చుకుంటున్నాడు. ఈ వచ్చి నేను చాలా రోజులు 10 ఏళ్ల క్రితమే చూశాను ఒక జోక్, ఒకటి మూవీలో. ఒకప్పుడు ఏమిటంటే అమ్మాయిలకి ఇన్సెక్యూరిటీ, అమ్మాయిని కాపాడుకోవాలి, అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తాడు, ఈ ట్రెండ్ నడిచేది. ఇప్పుడు ఐఎమ్ సారీ, అమ్మాయిల నుంచి అబ్బాయిలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అదేదో మూవీలో ఒక జోక్ చూసాను. వీడెవడు నా ఫ్రెండ్, వాడెవడు నా బాయ్ ఫ్రెండ్, వాడెవడు నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి, మరి వీడెవడు నా కాబోయే మొగుడు, వాడెవడు ఇప్పుడు నాతో వచ్చిన వాడు. అది చాలా రోజుల క్రితం నేను చూసిన మూవీ. సినిమాలో ఇవే డైలాగ్స్ వస్తున్నాయి. అండ్ టీచర్ చెప్పినట్టుగా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం అనేది ఒక క్రేజ్. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? December 31st ఇంకా నేను స్టిల్ వర్కింగ్, ఇంకా నేను జాబ్ చేస్తున్నాను. నేను స్కూల్లో December 31వ తారీఖున నేను బ్యాగ్స్ చెక్ చేస్తాను. బ్యాగ్స్ చెక్ చేస్తే అమ్మాయిలు బ్యాగుల్లో డ్రెస్సులు, అంటే యూనిఫామ్ తీసేసి ఈవినింగ్ టైంలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని, అంటే సివిల్ డ్రెస్ వేసేసుకుని యూనిఫామ్ తీసి, అంటే యూనిఫామ్ లో ఉంటే బయట వాళ్ళు గుర్తుపట్టేస్తారు కదా వాళ్ళని, అందుకే సివిల్ డ్రెస్ వేసేసుకుని వాళ్ళు ఏదో చెప్పి, మామూలుగా చాలా మా చిన్నతనాల నుంచి ఉన్న ఎందుకమ్మా లేట్ అయింది అంటే స్పెషల్ క్లాస్. ఇది బాగా అప్పటి నుంచి ఇప్పటి నుంచి బాగా వాడుకలో ఉన్న పదం. మా క్లాస్ చెప్పారు, ఎక్కువగా 10th పిల్లలు కదా, పెద్ద పిల్లలు కొంచెం. దాంతో వాళ్ళు బ్యాగులు చెక్ చేస్తే ఆడపిల్లలు దాంట్లో డ్రెస్సులు ఉంటాయి, అబ్బాయిల దాంట్లో కూడా షర్ట్స్ పెట్టేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఈవినింగ్ ఏదో పార్టీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు రిటర్న్ వెళ్ళడం. ఫస్ట్ థింగ్ అది కాకుండా మత్తు పదార్థాలు, పిల్లల దగ్గర మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. ఎక్కువగా చిన్న పిల్లలు గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఫస్ట్ మీ పిల్లల బ్యాగ్స్ మీరు చెక్ చేయండి. మీ పిల్లల బ్యాగ్, ఎందుకంటే మేము పట్టుకుంటాం, మా దగ్గర దొరుకుతాయి. మీ పిల్లల బ్యాగ్స్ మీరు చెక్ చేయండి. మన తల్లిదండ్రుల దురదృష్టం ఏంటంటే మీరు కూడా పేరెంట్సే కాబట్టి మీ అందరికీ మన పిల్లలు చాలా అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళు చిన్న పిల్లలు, 13 ఏళ్ళు 14 ఏళ్ళు బుల్లి బొబ్బి చిన్న పిల్లలు. వాళ్ళు ఎవడో వస్తాడు, అమ్మ నీ కొడుకు అక్కడ సిగరెట్ తాగుతున్నాడు, 3వ వ్యక్తి చెప్తే గానీ మనకు అర్థం కాదు. పొరపాటున మనకి ఎవరికైనా మనకు చెప్తే వాళ్ళని మనకి రివర్స్ అవుతాం, తిడతాం వాళ్ళ మీద. నా పిల్లాడు బుద్ధిమంతుడు, నువ్వు ద్వేషం పెంచుకున్నావు నా పిల్లాడు కదా. కాదు, నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రెండో అంశం ఏం చెప్తున్నాను అంటే, శారీరక ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు అది లేదు. మనము జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కాళ్ళు నొప్పులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంకేదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మానసిక రుగ్మతని మనము అనారోగ్యం కింద ట్రీట్ చేయం, దానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. దానికి కూడా డాక్టర్స్ ఉంటారు. చాలా మంది పిల్లలు స్ట్రెస్ కి గురవుతున్నారు, ప్రెషర్ కి గురవుతున్నారు. వాళ్ళు కొత్త వాటికి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది, కొత్త ఎక్స్పోజర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి తెలియని విషయాలు అన్ని నాకు తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకి చాలా తెలియవు. వాళ్ళకి రాంగ్ రూట్ లో తెలుసుకోవడంతో వాళ్ళు చాలా ప్రెషర్ కి గురవుతున్నారు వాళ్ళు. సో అది మనం గుర్తించడం లేదు. మన బిజీలో మనం ఉంటున్నాం. మన ఆడవాళ్ళంతా కిటీ పార్టీలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్రూపుల్లో
ఏమే అక్క, ఏమే చెల్లి, నువ్వేం వండినావే, నాకు బాగా గుర్తు. నేను అలా వచ్చేదాన్ని, ఏం అక్క ఏం వండినావే, వాళ్ళ మీ అన్నకి ఇష్టమని చిక్కుడుకాయ వండినానే, ఇలా ఉండేది లాంగ్వేజ్. నేను లిటిల్ బిట్ షాక్, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇంకా వేరే ఏమి ఇలా మాట్లాడుతూ, పిల్లలు కనీసం వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా పిల్లలు, వాళ్ళకి ఆ గౌరవ రెడీ చేద్దాము, చదివిపిద్దాము, ఏం వండినాము, ఏంటో ఆ లాంగ్వేజ్ నాకు ఎట్లా ఎందుకు ఏదో తేడా కనిపించేది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి చదువుకోలేదు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే సైకిల్ రిపీట్ అవుతుంది. మీ సైకిల్ అదే. ఏమిటా సైకిల్? నేను స్కూల్లో మిమ్మల్ని జాయిన్ చేయడానికి బహుశా నేనే జాయిన్ చేసుకుండొచ్చు. 92 చెప్తారా సార్ మనకప్పుడు? 19 మనం వీళ్ళకి మనమే జాయిన్ చేసుకుంటాం. 7th క్లాస్ లో జాయిన్ అయ్యారమ్మా మీరు? ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారా? అంటే మామూలుగా జాయినింగ్ నేనే చేసుకున్నాను. చాలా మంది పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు మీ పేరెంట్స్ వస్తారు కదా, అప్పుడు ఎంతమ్మా అడ్మిషన్ ఫీజు? 2 రూపాయలు మీరు కట్టింది. 2 రూపాయలు. అందరు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. 2 రూపాయలు లిస్ట్ కూడా ఉంటుంది మా దగ్గర, పాత పేపర్లు తీస్తే 2 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు వసూలు చేస్తున్నాం సార్ అందరు దగ్గర. మీ పేరెంట్స్ వచ్చి ఏం చెప్తారు? మేము చదువుకోలేదు కదా, మా పిల్లలు బాగా చదువుకోవాలని వేస్తున్నాము అన్నారు. నేను మళ్ళీ ఇన్ని 25 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మీ దగ్గర నుంచి నేను అదే వింటున్నాను. ఎందుకు మీ దగ్గర నుంచి నేను అదే వింటున్నాను? మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది. సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. మేము చదువుకోలేదు, నా పిల్లలు బాగా చదువుకోవాలి. నేను చదువుకోలేదు, మా పిల్లలు బాగా చదువుకోవాలి. అంటే ఏంటి? మన పిల్లలు బాగా చదువుకోవాలి అంటే మనం ఎంత కృషి చేయాలి? వాళ్ళకి చదువుకునేటువంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి కదా. మనం ఇంట్లోనేమో మొగలి రేకులు, రుద్రాగాలు సినిమా చూస్తూ ఉంటే, టీవీ చూస్తూ, నెట్ఫ్లిక్స్ పెట్టేసుకుని మనం అకౌంటెంట్ చూస్తూను, ఇంకేదన్నా సినిమా చూస్తూ, కొత్త మూవీస్ చూస్తూ ఉంటే పిల్లలు చదువుతారు. పిల్లలు అడల్ట్ కంటెంట్ మూవీస్ చాలా వస్తాయి నెట్ఫ్లిక్స్ వాటన్నింటిలో. మీరు చూస్తుంటే వాడు చూస్తారు కదా. మీరు దట్ ఫెలో ఇస్ ఇంట్రెస్టెడ్, వాడు చూస్తాడు. అదే తెలుసుకోవాలని ఉత్సాహం. ఇప్పుడు మూసినాకనే కదా తెలిసేదాకా తెరవడు కదా వాడు. మనకు తెలుసు, వాడికి ఏం తెలియదు. అదేదో తెలుసుకోవాలి ఉత్సాహం వాడికి ఎక్కువ. పిల్లలు ఎందుకు చదువుతాడు? వాడు చదువు. సో పిల్లలకి చదువుకునే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలగాలి. సో వాడు ఏమైనా స్ట్రెస్ కి గురవుతే దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీరు. వాళ్ళు ఏమన్నా ప్రెషర్ కి గురవుతే సైకాలజిస్ట్ దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మీదే. సైకాలజిస్ట్ అంటే ఏదో పిచ్చి డాక్టర్ అని మాత్రం అనుకోవద్దు. సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు ఈ మధ్య ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో లేరు కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కౌన్సిలర్స్ పెడుతున్నారు. సైకాలజిస్ట్ వేరు, సైక్రియాట్రిస్ట్ వేరు. సైక్రియాట్రిస్ట్ ఏమో మెడికల్, ఈవెన్ మెడిసిన్స్ కూడా ఇస్తారు సైక్రియాట్రిస్ట్. సైకాలజిస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రం. కొంతమంది ఉంటారు మీ ఇంట్లో పిల్లలు ఎంత చెప్పినా మాట వినరు, అల్లరి చేస్తుంటారు, పారబోస్తుంటారు. సో మా స్టూడెంట్ వాళ్ళ మదర్ వచ్చింది, ఆమె 8 ఏళ్ల పాప తీసుకొచ్చి ఇంట్లో మినపప్పు బియ్యం ఉంటే 2 కిలోల మినపప్పు, 10 కిలోల రైస్ ఉంటే ఒక పెద్ద బిందె నిండా నీళ్లు తీసుకొచ్చి వాటిలో పోసేస్తుంది. 2 కిలోల మినపప్పు, ఎంతో బియ్యం, వాటి మీద నీళ్లు పోసేస్తుంది. తర్వాత స్కూల్కి వచ్చారు, తల్లి బాగా కొట్టింది, తీసుకొచ్చింది స్కూల్కి. ఎందుకు ఏమిటి జరిగింది అంటే అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. ఆ అమ్మాయికి అటెన్షన్, అదొక ప్రాబ్లం, సైకాలజీ ప్రాబ్లం అది అమ్మాయికి. ఏంటి ప్రాబ్లము? చిన్న తమ్ముడో చెల్లెలో పుట్టారు, మదర్ కాన్సన్ట్రేషన్ మొత్తం చిన్న పాప మీద వెళ్ళిపోయింది. ఈ పెద్ద పాపను సరిగ్గా చూడలేదు అంటే టైంకి అన్నం పెట్టి పడి పంపుతాం, కానీ ఎక్కువ ప్రేమ అటు డైవర్ట్ అవుతుంది కదా. నాకు అటెన్షన్ లేదు అనే ఫీలింగ్ తోటి అమ్మాయి ఏం చేసింది, నన్ను చూడాలంటే వాళ్ళు ఏదో పని చేయాలి. ఏం చేయాలి? 2 కిలోల మినపప్పులో నీళ్లు పోసి, బియ్యం సంచిలో నీళ్లు పోసి, ఖచ్చితంగా ఎవరు పోసారు? నువ్వు చూసాను, అప్పుడు ఈ అమ్మాయిని చూస్తాను. తను చేసిన తప్పని తెలుసుకునేటువంటి వయసు ఆ పాపని. సో అదొక సైకలాజికల్ డిజార్డర్. ఇలాంటివి చాలా ఉంటాయి. సో దాన్ని మనము అల్లరి చేసింది అని ముద్దుగా చూడడం కాదు కదా. ఆ అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? సో మన పిల్లల్లో ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం మనకుంది. అది మాత్రం చాలా మంది పేరెంట్స్ చేయటం లేదు. నేను సంపాదిస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, బట్టలు ఇస్తున్నాను, ఇల్లు ఇస్తున్నాను, చదువుకోవాల్సిన బాధ్యత లేదు కదా అంటే ఎట్లా చదువుకుంటారు వాళ్ళు? వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. మనము చదువుకోవాల్సిన ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. మనం కూర్చోవాలి వాళ్ళతోటి. ట్యూషన్లో పెట్టేసాము అంటే ట్యూషన్లో పెట్టేసి చదువు అంటే చదువు వచ్చేస్తుందా? రాదు. లక్ష్మీది. అందుకనే మా చిన్నప్పుడు ఎప్పుడు మా స్కూల్లో టీచర్, మా తెలుగు సార్ పేరు కూడా పురుషోత్తమరావు సార్. కొట్టారు మా చిన్నప్పుడు. పురుషోత్తమరావు సార్ అని మా తెలుగు సార్ ఉండేవారు. ఆయన ఏం లేదు, నేను క్లాస్ ఫస్ట్, చిన్నప్పటి నుంచి నేను క్లాస్ ఫస్ట్. అయితే 20 సాల్ బాద్ అని ఒక హిందీ మూవీ ఉండేది చాలా కాలం క్రితం. 20 సాల్ బాద్ అంటే 20 సంవత్సరాల పూర్వం అని అర్థం హిందీ పేరు. నాకు హిందీ మూవీస్, హిందీ పాటలు చాలా ఇష్టం. అయితే నన్ను ఆ రోజున మా సార్ ఏం చేశారు, మా టైంలో పారిజాతాపహరణం అని ఒక తెలుగు లెసన్ ఉంది.
అందులో పద్యం నేర్చుకున్నాం. మన చుక్క పద్యాలు నేర్చుకోవటం అని ఉంటుంది తెలుసు కదా మనకి. అలా నన్ను మమ్మల్ని చుక్క పద్యం నేర్చుకోమని. మరి నా ఒళ్ళు పొగరు కదా, సినిమాకి వెళ్ళాను. నేను చిన్నపిల్లలు కదా అప్పుడు, నేను 9th 10th క్లాస్. నేను సినిమాకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వచ్చాను. మామూలుగా మా సార్కి ఏంటంటే గీతా గాయత్రి బాగా చదువుకుంటుంది, అమ్మ గీత లే చదువు చెప్పు అన్నాడు. లేదు సార్ చదవలేదు అన్నాడు. చక్కస్కే తీసుకొచ్చి 2 కొట్టారు. పాతలు తేలిపోయినాయి నా చేతుల మీద. ఎంత ఆవేశంగా నెక్స్ట్ డే వెళ్ళిపోయి గబ్బా పద్యం బాగా నేర్చేసుకుని నెక్స్ట్ డే సార్ తప్ప చెప్పాను. ఎంత గట్టిగా ఎంత బాగా నేర్చుకున్నాను అంటే ఆ పద్యం ఇప్పటికీ కూడా నేను ఆ పద్యం నేర్చుకోలేదు, మర్చిపోలేదు. అనవిని రేటు వట్ట ఎరగాంగనం వలె నెయ్యివోయ భక్కున దరిగున భీషణ హుతాసన కీల అనంగ లేచి హెచ్చిన కనుదోయ కెంపు తన చెక్కుల కుంకుమ పత్ర భంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కండియై అని. ఇది పారిజాతాభరణంలో సత్యభామని వర్ణించేటువంటి, ఆవిడ కోపాన్ని వర్ణించేటువంటి పద్యం. ఆవిడ పద్యం అర్థం ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ అలా విని కోపం వచ్చి ఆవిడ మొహం ఇలా అయింది, ఆవిడ రంగు ఇలా మారింది, ఆవిడ చెక్కుల రంగు ఇలా పద్యం అనమాట. ఇప్పటికీ స్కూల్లో మనం జరిగేటువంటి అంశాలు నేను ఇప్పటికి కూడా నా స్కూల్లో నా 10th మ్యాథ్స్ సార్, నా మ్యాథ్స్ టీచర్ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళిద్దరు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. స్టిల్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ దెమ్. దే ఆర్ 90+. వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళకి ఇప్పటికీ నేను బాగా గుర్తున్నాను. వాళ్ళకి ఆయన పేరు లూత్రాజ్, మ్యాథ్స్ ఆయన పేరు, ఆయన మిస్సెస్ పేరు రాజ్యం. ఆ మేడం సార్ ఇప్పటికీ కూడా నాతో కాంటాక్ట్ లో ఉన్నారు. నా 10th క్లాస్ యూనియన్ ఇలాంటి మీరు ఎలాగైతే చేశారో దానికి నేను వెళ్ళాను. నేను 10th క్లాస్ తాండూరులో చదువుకున్నాను. తాండూరులో చదివాను 10th క్లాస్. సో మీ రీసెంట్ గా జరిగినటువంటి సెలబ్రేషన్స్ కి గెట్ టుగెదర్ కి వెళ్ళాను. నాకు ఎంత సంతోషం అనిపించిందో నా ఫ్రెండ్స్ ని, నా క్లాస్మేట్స్. నా విచిత్రమైన ఏంటంటే కొంతమంది నా క్లాస్మేట్స్ కూడా 10th తో ఆపేశారు, కొంతమంది చనిపోయారు. అవన్నీ నాకు అక్కడ వెళ్ళాక తెలిసింది వాళ్ళందరూ ఏమయ్యారు అనేటువంటి. సో మా టైంలో మాకు వాట్సాప్లు లేవు, మన మీ టైంలోనే లేవు కదా, మరి నా టైంలో ఏముంటుంది, లేదు కదా. సో మీరందరూ కూడా ఇలా కలుసుకుని ఎలాంటి కమ్యూనికేషన్స్ లేకపోయినా చాలా కష్టపడి ఎవరు ఆర్గనైజ్ చేశారో తెలియదు నాకు. ఈ ప్రోగ్రామ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు? సాయిబాబా మీరందరూ థ్యాంక్స్ చెప్పాల్సిందే. రాధా మోహన్ నాకు బాగా గుర్తుంది. సో సాయిబాబు ఇంతమందిని ఫోన్ నంబర్స్ తీసుకుని కాంటాక్ట్ చేసి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఏ బిగ్ వార్మ్ క్లాప్. ఎందుకంటే మీరు అంతమంది కలుసుకుని మనందరం పెద్దవాళ్ళం అయిపోయాం. ఆ చిన్నతనాలు, మన చిన్నప్పుడు చదివినటువంటి స్కూలు చాలా బాగుంటుంది. నేను నా స్కూల్కి వెళ్తేనే నాకు చాలా నచ్చింది. నా స్కూలు, నా క్లాసు, నా బెంచ్, నేను కూర్చున్నటువంటి ప్లేస్. బహుశా బెంచెస్ మారి ఉండొచ్చు కానీ రూమ్స్ మారలేదు, స్టేజ్ మారలేదు. ఇక్కడ 2025 కదా, మనకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఆ పాత రోజులు అవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటుంటే. సో మీ పిల్లలందరూ ఆల్మోస్ట్ టీనేజ్ లో ఉన్నారమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎలా ఉన్నారో మరి మీరు అనుకుంటారు పిల్లలు టీనేజ్ దాటిపోతే వాళ్ళ సమస్యలు సాల్వ్ అయిపోతాయి, చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారు. మన బ్రెయిన్ డెవలప్మెంట్ 25 సంవత్సరాలు, మన పుట్టంగానే మన బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. మన బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవడానికి 25 సంవత్సరాలు పడుతుంది. మీరు ఫస్ట్ పిల్లలు ఇక్కడ ముట్టుకుని చూడండి, మెత్తగా ఉంటుంది. మన బ్రెయిన్ అంటే టోపీ లాగా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ పార్ట్ డెవలప్ కాదు. దీన్ని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. ఈ భాగాన్ని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. ఈ మన ఇంటెలిజెన్స్, మన కాగ్నిటివ్ ఎబిలిటీస్, మన తెలివితేటలు, మన డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలని సాల్వ్ చేయటము, అవన్నీ కూడా ఈ బ్రెయిన్ యొక్క భాగమే చేస్తుంది. పాపం చిన్నపిల్లలు కదా, 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20, వాళ్ళ పిల్లలకి అది డెవలప్ కాదు. సో వాళ్ళు చాలా ఫాస్ట్ గా, అగ్రెసివ్ గా, కోపంగా ఉంటారు. వాళ్ళు మీకు ఎదురు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఒక స్టెబిలిటీ వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ రావడానికి 25 సంవత్సరాలు పడుతుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా, మనం ఎలా ఉన్నాం ఆ వయసులో, మనం మంచిగా ఉన్నామా? మనం పారిపోయాం, చదువుకోమంటే కోపం, చదువు కనిపెట్టిన వాడిని చంపేయాలంటే కోపం, చదువుకోమని చెప్పిన టీచర్ మీద కోపం. అవునా కదా, టీచర్ జ్వరం వస్తే బాగుంది, రేపు ఎగ్జామ్ పెడతానా, రేపు రాకపోతే బాగుండని చెప్తుంది. అవునా, మరి మన పిల్లలు కూడా అదే ఏజ్ లో ఉన్నారు కదా, మనం ఎందుకు వాళ్ళ తరఫు నుంచి ఆలోచించాలి కదా ఇప్పుడు కూడా. అండ్ అప్పుడుదే అయిపోతుందని అనుకోవద్దు. ఇప్పుడు మీరందరూ మిడ్ లైఫ్ క్రైసిస్ లో ఉన్నారు, మిడిల్ ఏజ్ లోకి వచ్చారు. ఇప్పుడు కూడా మీ క్రైసిస్ మీకు ఉంటుంది. మీరు మళ్ళీ రీబౌండ్ అవుతారు, మిమ్మల్ని మీరు రీవాల్యుయేట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు. అని నేను ఆ రోజుల్లో ఈ సాయితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటే నా బతుకు ఇంకా పైకి వెళ్ళిపోయేదేమో, లేకపోతే ఈ రాధతో నేను ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటే నేను ఇంకొంచెం బాగా చదువుకునేదాన్నేమో. సో మళ్ళీ మీరు రీవాల్యుయేట్ చేసుకుంటారు, మరి రీథింక్ చేసుకుంటారు. రీబౌండ్ అవుతే బాగుంది అనుకుంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుంది అనుకుంటాం. లైఫ్ లో ప్రతి చోట క్రైసిస్ ఉంటుంది. దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ క్రైసిస్.
ఆ టైంలో క్రైసిస్ ఉంటుంది మళ్ళీ మనకి. సో ప్రతి దగ్గర లైఫ్ స్ట్రగులే ఉంటుంది. పిల్లల్ని మన లైఫ్కి ఫ్యూచర్ లైఫ్కి అలవాటు చేయాలి పిల్లల్ని మనం. అంటే భవిష్యత్తుకి వాళ్ళకి ప్రిపేర్ చేయాలి. అంతేగాని మనకి ఫుల్ఫిల్ కానటువంటి అంబిషన్స్, డిజైర్స్, మన కోరికలు పిల్లల మీద రుద్దుతే వాళ్ళకి స్ట్రెస్. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు కాబట్టి నా కూతురు డాక్టర్ అయిపోవాలి. నా కొడుకు డాక్టర్ అవ్వలేదు, నేను డాక్టర్ అవ్వలేదు, ఇంజనీర్ అవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వలేదు కాబట్టి నా పిల్లడు అది అయిపోవాలి. మనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఆలోచించుకుని ఉండేయకూడదు కదా వాళ్ళ మీద. సో వాళ్ళకి చాలా స్ట్రెస్ కూడా అవుతారు పిల్లలు. అది మీకు చెప్పరు పేరెంట్స్, మీకు చెప్పదు. ఎందుకంటే మీరంటే భయం వాళ్ళకి. మీరు ఎంతసేపు మీ గొప్పల మీద చెప్పుకుంటారు. నేను ఎంత కష్టపడ్డా, 3 కిలోమీటర్లు నడిచి వచ్చాను నేను మైసమ్మగూడెం నుంచి రోజు చదువుకోవడానికి. నేను ఎంత కష్టపడి బహదూర్పల్లి నుంచి వచ్చాను. మాకు స్కూలే లేవు, మేము నడిచిపోయేటోళ్ళం. మేము ఎంత కష్టపడ్డాం. ఓకే, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? కష్టపడ్డావు కదా, ఏం చదివి? టీచర్ చదువు చెప్పారు కానీ చదువు రాలేదు, వదలేదు. మనం ఏదన్నా చెప్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి దానిపైన ఖచ్చితంగా కమాండ్ కావాలి మనకి మాట్లాడేటప్పుడు. సో పిల్లలు స్ట్రెస్ కి గురవుతుంటారు. అది మాత్రం గుర్తించకపోతే మీ చేయి దాటిపోతారు పిల్లలు. తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. మన పిల్లలకి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత మీదే. సో ఇప్పటికీ నేను చాలా టైం తీసుకున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా పూర్వ విద్యార్థులకి, టీచర్స్కి 25 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నాటి ప్రధాన ఉపాధ్యాయులు గౌరవ శ్రీ పురుషోత్తమరావు గారు ముఖ్య అతిథులుగాను, వారి సన్నిలో వారితో పాటు పనిచేసినటువంటి ఇక్కడ 3 త్రిమూర్తుల టీచర్లు ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు. బహుశా మీకు నేను చెప్పింది 3 నెలలే చదువు. అప్పుడు 6th, 7th, 10th, 9th కేవలం 3 నెలలు మాత్రం విద్యావాలంటీ వ్యవస్థ వచ్చినప్పుడు తెలుగు అప్పుడు సబ్జెక్ట్ అంటే అందరు కలిసి హెచ్ఎం సార్, ఈ టీచర్లు అందరు కలిసి ఆ సబ్జెక్ట్ బోధిస్తారు. అప్పుడు నేను తెలుగు పనిగా ట్రైనింగ్ అయ్యి ఖాళీగానే ఉన్నాను. ఇంకా జాబులు పడతలేవు. అప్పుడే కొత్తగా విజ్ఞాన ఏది మామూలుగా ఇది వీవీగా వచ్చిన ఫస్ట్ ఏంటంటే ఇది పోస్ట్ తెలుగు పండిట్ ఖాళీగా ఉందని చెప్పాను. నేను పేపర్లో చూసినప్పుడు ఎంబటే పరిగెత్తుకొని వచ్చేసినాం. సార్ ఇప్పుడు అప్పుడు సర్పంచ్ గారు చంద్రమాణిక్యం గారు, మా అన్నగారు హనుమంతరావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మండలికి. నేను అప్పటికి టీడీపీ కార్యకర్తను అనమాట. అందరితో టీడీపీలో తిరుగుతున్నటువంటి వాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే 3 months అయినా 3 months అయినప్పుడు కూడా 30 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకొని అందరితో పాటు 10 అన్ని సంవత్సరాలు మీకు బోధించినటువంటి వాళ్ళకంటే కూడా నన్ను ఎక్కువగా గౌరవించేసి గుర్తుపెట్టుకొని చేస్తున్నటువంటి మీ అందరికి కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. నాడు నేను వచ్చినప్పుడు 99లో స్టార్ట్ చేసుకున్నటువంటి అమ్మాయిలు నేడు ఆంటీలు, ఆనాడు అబ్బాయిలు చెట్టు వేసుకొని కూర్చున్నటువంటి అబ్బాయిలు నేను అంకుల్స్. వీళ్ళందరి ముందు చెప్పేది తిరిగిన అప్పుడప్పుడంటే మళ్ళీ ఏంటంటే ఆ 3 months అయిన తర్వాత కూడా ఆ 3 months కాలంలో కూడా టూర్లకు కూడా పోయినాం. మనం ఓషియన్ పార్క్ అయితే తీసుకుపోయినట్టు బస్సులో పెట్టి అక్కడ కూడా ఎంజాయ్ చేసుకుని వచ్చేసినాం. ఇవన్నీ చేసినాం. సబ్జెక్టు పోయాక మొత్తం ఏం చెప్పాలో వాళ్ళు సుదీర్ఘంగా చెప్పినారు. ఇక అది చెప్పి అన్ని చెప్పేస్తే మీరు ఫోన్ కొట్టి మళ్ళీ దగ్గర తీసుకున్నారు అని చెప్పి క్లాసులకి లేకపోయి పోతాడు. గడికి కూడా ఫోన్ మాట్లాడకుండా పోతాడు మా తమ్ముడు. మన అప్పటి ఇంట్లో కూడా అలియాబాద్ స్కూల్లో కూడా అన్నాన్ని పిలుస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అది వాళ్ళు ఇప్పటి వరకు కూడా నేను 17.5 సంవత్సరాల మధ్య గవర్నమెంట్ ఇక్కడ 3 నెలలు అయిపోయిన తర్వాత ఖాళీలు అని చెప్పి వాళ్ళు సాలరీ పంపించారన్నప్పుడు కూడా వీళ్ళు ఫస్ట్ నాడే తీసుకొచ్చి సాలరీ ఇస్తుంటే అందరికీ హనుమంతరావు గారు నన్ను ఫస్ట్ నాడు ఇచ్చేసి 1200 రూపాయలు ఇస్తున్నారు అన్నమాట. సైకిల్ మీద వస్తుంటుంది. వాజ్పేయి దగ్గర శ్రీసాయి నగర్ ఉంటుంది. అక్కడి నుంచి సైకిల్ మీద వచ్చి ఒక్కోసారి లారీల మీద వచ్చేసి ఈ రకంగా వచ్చిపోతుంది. అలా ఉన్నటువంటి అని చెప్పేసి అప్పుడు జరిగిన 3 నెలలు కూడా ఇక్కడి నుంచి లేదనగా తర్వాత మళ్ళీ ఏది ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ ఇంకోసారి కూడా ఏడా విజయమేర్ హై స్కూల్ అని చెప్పేసి మన బోయిన్పల్లిలో అక్కడ 3 years చేస్తున్నటువంటి ఆ మధ్యలో కూడా యాక్సిడెంట్ అయింది. చచ్చిన రోజు మనం బతికినట్టు మంచిది. అది స్ట్రగుల్. గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టుకున్నట్టు అని చెప్పేసి ఎప్పుడైతే అది చేస్తూనే దానికి ఎగ్జామినేషన్స్ రాస్తూనే కష్టపడుతూనే మీకు పాఠాలు చెప్పి ఉన్నట్టు 2001 DSC రాస్తే 2002 అక్టోబర్ 10 నాడు అక్కడ అలియాబాద్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చేసి తెలుగు పండిట్, జూనియర్ తెలుగు పండిట్గా. అప్పుడు ఆ కౌన్సిలింగ్ అప్పుడు అన్నగారే ఉన్నారు ఏడా జెడ్పీ ఆఫీసులో. వీరితో పాటు ఇంకా అప్పుడు ఏంటంటే UTF యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థకు అన్నగారు పనిచేయాలి అధ్యక్షుల వారు ఉండేనమాట జిల్లా. వారి ఆదేశానుసారంగా వారి సూచన మేరకే అదే UTF లో కూడా ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నారు కూడా.
ఆ యూటీఎఫ్ రిటైర్మెంట్ అయ్యాక యూటీఎఫ్కి ఆ మండలం నుండి గౌరవ అధ్యక్షుడు నుండి ఉన్నంత కాలం కూడా అన్ని స్కూల్లో తీయడం. ఆ తర్వాత కూడా ప్రెస్లో కూడా వచ్చేసింది. ప్రెస్లో ఒక సంవత్సరం ముందు అప్పుడు మీకు వచ్చినప్పుడు ప్రెస్లో రిపోర్టర్లు కాదు. 2001 తర్వాత ఏం చెప్పి తర్వాత ఏది మన వార్తా పేపర్లో ఇప్పటికీ అలానే నడుస్తుంది అనుకోండి. అప్పుడు 11 గ్రామాలను చూస్తుంది. 2002లో తర్వాత ఆ జాబ్ వచ్చిన తర్వాత అక్కడ పోయిన అక్టోబర్ 10 వారి యొక్క కనితలను ఉన్నాయని చెప్పి వారి ఏడ పై చేసినప్పుడు కూడా అదే యూటీఎఫ్ను కొనసాగిస్తూ అదే భావాలతోనే ముందుకెళ్తున్నటువంటి సారు రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా అక్కడ పోయినాడు. ఒకటి ప్రశంసా పత్రం కూడా తీసుకుపోయించిన అన్నగారు ఇంట్లో ఉండే ఉంటుంది. ఆ రకం చేసి పాఠాలు నేర్చుకుంటప్పుడు మీ యొక్క ఉండేది ఉంది. అప్పుడు వచ్చినప్పుడు నేను వచ్చిన తర్వాతనే ఆర్పిఎల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఏంటంటే వీళ్ళకి ఎంత షెడ్యూల్ ఉంటుండే, వీళ్ళు స్కట్స్ కదా. నాకు డౌట్ వచ్చి లేపితే మొత్తం పేపర్లని చించేసినట్టు మొక్కలేని నెకల్స్ బట్టి నీకు వచ్చేసి చూసి దాని కూర్చొని ఉంటుండే. ఒక్కొక్కరు లేపితే ఇవన్నీ వస్తుండే అనమాట. ఆ ఎవరిని లేపిన అని చెప్పేసి అన్నది కాదు, కానీ మరి అన్ని ఉన్నా సరే తీసి పడేసుకుంటారు. ఇక అబ్బాయిలకి అయితే కనిపిస్తాయి చెప్పి జేబులో ఎట్లా పెట్టుకొని వద్దు. అంటే ఆర్పిఎల్ ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా అవన్నీ ఎందుకు మనం పేపర్లు తీసేదే బాగా చేస్తాం. అయినా సరే ఈ రకమైనటువంటి అల్లెస్తాయి నుంచి ఆంటీల దగ్గరికి వాళ్ళు ఏంటంటే డిగ్రీ చదువుతున్నారంట, మీ పిల్లలు డిగ్రీ చదివి అన్ని చెబుతున్నారంటే ఇంకా మాకు ఆశ్చర్యం ఇంత కోల్పోవడం లేదు. అంటే ఈ పిల్లలకి ఇంకా ఇంత పెద్ద పిల్లలు ఉన్నారని అనిపిస్తున్నది. మీరే మా పిల్లలు కదా ఇప్పటికీ కూడా. ఇట్లా 15 అంటే దాదాపు ఈ దేనితో ఇది 15వది నేను ఎక్కడెక్కడ ఉన్నాను. కానీ అందరికంటే ఒక అడుగు మీరు ముందుకేసేసి బాధాగోణం చేసుకో కాళ్ళు అడిగి మరీ నెత్తిలో చల్లుకొని చేసినట్టే మీరు అందరికీ ఈ 15 ఇప్పుడు 15 ప్రోగ్రామ్ కంటేనే అలియాబాద్లో 8 అయింది, ఇక్కడ 4 అయినాయి. ఇది ఒకటి. ఇది మొత్తం కలిసి కూడా చూస్తే వీళ్ళందరికంటే ఒక మెట్టు మీరు ముందుకు అడిగి మనకి ఈ రకమైనటువంటి గౌరవం అభిమానించినటువంటి మీరందరూ కూడా చిరస్థాయిగా ఉంటూ మీ పిల్లలందరినీ కూడా బాగా ఉన్నత స్థాయికి చదివించేసి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కాదు. ఆ బీవీఆర్ఐటీలో పనిచేస్తున్నాం. ఎవరు బీవీఆర్ఐటీ? ఇప్పుడు నేను ఇక్కడ మన దగ్గర ఉమెన్స్ ఉంది రాజీవ్ గాంధీ నగర్లో, మరి వాజ్పేయి దగ్గర. ఆ బీవీఆర్ఐటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ వాళ్ళ మొత్తం కూడా ఆ ప్రెస్ ఫీల్డ్ పంపించేస్తుంటే వాళ్ళ ప్రొఫెసర్స్ అందరూ బాగా తెలిసినటువంటి వాళ్ళు. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ అబ్బాయిలు అక్కడ ఉండేది, అమ్మాయిలు ఇక్కడ ఉంది. ఎవరికైనా రికమెండ్ కావాలంటే కూడా వాళ్ళకి చెప్పేస్తే కూడా వాళ్ళు ఎగ్జామ్ చూస్తారు. కాబట్టి మీ ప్రొఫెసర్స్ కూడా బాగా ఉన్నారు, ఆ పొజిషన్లో ఉన్నారు. అయినా సరే ఎక్కడెక్కడ ఉన్నారు ఇప్పటికి కూడా మర్చిపోకుండా కేవలం 3 నెలలు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ మర్చిపోతారు. అలాంటిది వీళ్ళతో పాటు కూడా 30 సంవత్సరాలు గుర్తు పెట్టుకొని ఈ రకమైనటువంటి చేసినప్పుడు కూడా మిమ్మల్ని అందరంటే అప్పుడే లేబర్ అయినా అని చెప్పేసారు. ఇప్పుడు అనుభూతి ఇప్పుడు అంటే మరి ఎట్లా రీల్స్ వస్తారు కదా. ఇప్పుడు అదే పిల్లలు ఏమని చెప్తుంటారా, వాళ్ళ మొగలు వచ్చి కొడతారు మమ్మల్ని. నువ్వు నేనే అనలేదు నా భార్యను, నువ్వెట్లా అంటారు అని చెప్పేసి అంటారు. ఇవాళ మైపాయని ఇక సాయిబాబా ఇక తర్వాత ఇక వినయ్ వీళ్ళు మధ్య మధ్య కలుపుతుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు అయినా మీ అందరి ఇళ్ళల్లో కూడా వచ్చాయి. రాధ వాళ్ళ ఇంటికి కూడా పోయినటువంటి వాళ్ళు ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు అందరి పిల్లలైతే పేరెంట్స్తో కూడా లింకప్ అయి ఉంటుంటారు. ఇప్పటికి కూడా చేస్తుంటారు. వాళ్ళందరూ వచ్చేసి గుర్తుపెట్టు సార్ నన్ను గుర్తు నేను ముందే చెప్తాను. నన్ను పిలవగానే ఏదైతే గెట్ టుగెదర్ పిలుస్తారో నన్ను మాత్రం పేరు అడగవద్దు, నువ్వే చెప్పుకోవాలి అమ్మ ముందుగానే చెప్పాడు. ఈ ఆరోగ్యం పోయినట్టు చూసి అయినా సరే మీరు ఇప్పుడు మీకు చెప్పుకున్నటువంటి మీ స్థితిగతులని చెప్పిన తర్వాత కూడా నేనేం చెప్పింది కాబట్టి గుర్తించలేకపోతే అప్పటివన్నీ గుర్తొస్తుంటాయి. కాబట్టి మళ్ళీ అదే తూలపల్లికి ఏది ప్రమోషన్లు అక్కడ అలియాబాద్ నుంచి నిజాంపేట నిజాం ఎప్పుడైతే ప్రమోషన్లు వచ్చిందో అక్కడ అన్ని వాచ్మెన్ కూడా ఖాళీ ఉంది. తెలుగు పనికి పోతుంది, సీనియర్ తెలుగు పనికి పోతుంది. ఖాళీ దూలపల్లికే పోవాలి. అప్పుడు 3 months చేసినప్పుడు కూడా గ్రామంలో చాలా మంది నన్ను గుర్తుపట్టుకొని ఉన్నారు, గుర్తించుకున్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అట్లానే వాళ్ళు ఎప్పుడు కూడా పిలుస్తున్నప్పుడు కూడా వచ్చేసారు. అదే దూలపల్లి కొనసాగించాలి చివరిది ఎండింగ్ అని చెప్పి స్టార్టింగ్ ఏదైతే ఉందో విద్యాలంటరిగా ఎండింగ్ కూడా ఇక్కడే ఉండాలన్న ఉద్దేశంతో 2012లో అని చెప్పేసి ప్రమోషన్లో తెలుగు ప్రమోషన్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ అప్పుడు బాగా లాక్డౌన్, ఫుల్ లాక్డౌన్. లేకపోతే పెద్ద ఎత్తున ఫంక్షన్ జరగాలి. అక్కడ ఓన్లీ హెచ్ఎం సారు, 2 టీచర్లు, 2 సార్లు వచ్చేసి మన నాగరాజు ఉన్నాడు, నాగరాజు యాదవ్ మన ఉన్నారు. మన నాగరాజు ఇప్పుడు వాళ్ళు కూడా బాబాయ్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఇప్పటికి కూడా ఏం ప్రోగ్రామ్ అయినా సరే పిలుస్తుంటారు, ఫోన్ చేసి బాబాయ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అని అడుగుతుంటారు. మన నాగరాజు యాదవ్ అందరికి తెలుసు కదా. ఈ రకమైనటువంటి బంధుత్వం అని చెప్పేసి బంధుత్వ పరంగా మనం ఎవరిని సారు ఈయనని చెప్పి అందరూ అన్నలు అక్కలు బావలు తమ్ములు మామలు నేను ఎవరిని సార్ అని చెప్పేసి అనేటువంటి వాళ్ళటువంటి కాదు. ఇప్పుడు అదే పద్ధతి కలుగుతారు. ఇప్పుడు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆ ప్రెస్ ఫీల్డ్ కాబట్టి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా అందరితో కూడా అది బంధుత్వం ఏర్పడడం వల్ల మళ్ళా కలుసుకోవడం కోసం ఎంతో మంది కూడా కలుసుకుంటాం. అదొక కవచం ఉంది. కానీ ఇలాంటి వ్యవస్థ నిర్వహించేది
ఓన్లీ పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. మీరు డిగ్రీలు చదివినారు, మీ పిల్లలు డిగ్రీ చదువుతారు, ఏడా డిగ్రీ సార్ అని పిలిచి మీరు సన్మానం చేయలేదు. కేవలం ఎస్ఎస్సి వరకు 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదువుతారో వాళ్ళకు ఉన్నటువంటి ఆ అదృష్టం మాకే ఉందన్నమాట. అందుకే ఈ ఉపాధ్యాయ వృత్తి ఉండేటువంటి మీద అయినటువంటి సాంగ్స్ అది ఒక కర్మాగారమే మన ఉపాధ్యాయ వృత్తి. ప్రైవేట్ కానీ అది గవర్నమెంట్ కానీ మిమ్మల్ని అందరూ తయారు చేస్తుంది ఇక్కడ. కాబట్టి అందుకనే ఈ వృత్తికి అంత గౌరవప్రదమైనటువంటి ఉన్నది. అలా అని చెప్పి 25 సంవత్సరాల దాకా కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మంచి ఈ నెంబర్లన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడెక్కడ నుంచి సేకరించి ఒకరికి ఆలోచన వచ్చిందంటే మీరు అడిగితే ఇప్పుడు నర్సాపూర్ పోయినామనుకో, అది 7 కాయలు పోతే నర్సాపూరే వస్తుంది కదా, ఆయన బోధిపోవచ్చు లేకపోతే చెప్పేసి పోవద్దు అని అంటారు. మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఆ గుమ్మడిదల ఉన్నాడు, ఆ గుమ్మడిదల దగ్గర ఊరేది ఆ బొద్దపల్లి. ఆ బొద్దపల్లి కూడా పోయి ఆడ కూడా జాతరలో పోయి ఉండొచ్చు. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఎవరింటి పైన కూర్చోవచ్చు, మా అయితే రాన్న పోయి బొద్దించుకో అని పిలుస్తూనే ఉంటాడు. ఇక కాకుండా ఈ దూరాన ప్రాంతం అదే ముందు అలియాబాద్ లో జరిగినటువంటి వీళ్ళది వైజాగ్, విజయవాడ, గుంటూరు నుంచి వచ్చాడు. నేను గుంటూరులో హోటల్లో పనిచేసినప్పుడు 10th క్లాస్ తర్వాత చదువుకోవడానికి అవకాశం లేదు. గుంటూరులో హోటల్లో పనిచేసినప్పుడు చెప్తుంటే మన స్కూళ్ళల్లో ఇక్కడ చెప్పినో లేదో కానీ ప్రతి క్లాస్ అదే ఎక్కడెక్కడి నుంచో బ్రతుకు జరిగిపోవచ్చు. మీరు బాగా చదువుతున్నారు, మీ తల్లిదండ్రులు అందరూ ఇళ్లలో పనిచేస్తున్నారు, వాచ్మెన్లో పనిచేస్తున్నారు, కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. మీరు అలా కాకుండా బాగా చదువుకుని ఉండాలి బిడ్డ అని చెప్పేసి నేను ప్రతి క్లాసులు కూడా ఏడిపోయినా అదే చెప్తుంటే అనమాట. అది పోయిన ఇప్పటికీ కొందరు సైంటిస్టులు ఏదో ఉన్నారు, డాక్టర్లు, అంటే నేను ఒక్కరిని చెప్తానే కాదు, ఇట్లా సమిష్టి కృషి వాళ్ళు. కానీ ఆ రకమైనటువంటి భావాలను పంచుకోవడానికి, అనుభూతులను పంచుకోవడానికి, అనుభవాలను తెలుసుకోవడానికి మీరు జరిగినటువంటి అప్పుడు చిన్న కొట్టినాము తిట్టినాము ఆయన చేసినాం కదా. కానీ మీ తల్లిదండ్రులని కొట్టిన చెప్పి తల్లిదండ్రులని మీరు బాగా చదువుకొని బాగా కష్టపడితే వాళ్లకు అది ఏది స్వార్థం అనేది ఉంటుంది సంపాదన మీద. కానీ మాకు అలాంటి సంపాదన లేదు. మీరు ఫ్లైట్లో పోతున్నా నా కొడుకు అయ్యింది, నా స్టూడెంట్ నాకు మహేష్ దాని మీద ఫ్లైట్లో పోతున్నా చూసినామా అని చెప్పి గర్వంగా మేము ఫీల్ అయిపోయేది ఇదే అనమాట. మాకు వేరే దాని మీద ఉండదు. కానీ అలా అయినా సరే మీరు మరీ గుర్తుపెట్టుకొని ఈ రోజు కూడా మళ్ళీ ఫాదర్స్ డే నాటి ఇప్పుడు మదర్స్ని ఇక్కడ ఫాదర్స్ కూడా మీరు అందరూ మీ ఇంట్లో ఫాదర్స్ కూడా సన్మానం చేయలేదు, మమ్మల్ని సన్మానం చేసి అది మా అదృష్టంగా మేము భావించాల్సింది తప్ప. ఎందుకంటే మా పిల్లలు చేసి మీరే మా పిల్లలు. అందుకే ఇంకా విడంగా చెప్పి బయటకు వచ్చి స్కూల్కి పోయినామంటే స్కూల్ పిల్లలే మన పిల్లలు అనమాట. మన పిల్లలు ఏం చెప్పేసి ఈ రకంగా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి మీరందరి జీవితంలో బాగా ఇంకా ఉన్నత స్థాయికి ఇక బిజినెస్ పరంగా అయినా సరే ఇంకెక్కువ తీసుకుంటాం. సరే అప్పుడంటే చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేక అప్పుడు కొట్టినా కొడుతుంది, కొందరు కొట్టొద్దు అని ఉంటుంది. అయినా సరే కొందరు భయం భక్తితో దాంట్లో బాగా చదువుకొని మీ పిల్లలను చదివిస్తున్నారు. కాబట్టి అది వాళ్ళని ఆ స్థాయికి తీసుకురావాల్సిన స్థాయికి వచ్చినట్టే కంపల్సరీగా వాళ్ళు ఎదుగుతారు, మంచిగా చూసుకుంటారు. అయినా సరే మీరే అంత పెద్ద పిల్లలు డిగ్రీ అయ్యే పిల్లలు ఉన్నారంటే మిమ్మల్ని చూస్తే మాకు అట్లా అనిపిస్తలేదు. మీరే మా డిగ్రీ పిల్లలకి మాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఇంకా చెప్పారు తెలుగు చెప్తున్నాను, చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంటికి తాకున్న అదొకటి ఉంది. అలాగే విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరి చాలికి విద్య యశస్సు భోగకరి విద్య విదేశ బంధుడు విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మత్యుడే. అంతే విదేశంలో మనకి ఎక్కడ పోయినా చదువుకుంటే రాణించబద్దు, విదేశం బంధువులు నృపాలు రాజులతోని అది గౌరవించబడేటువంటి వారు విద్యార్థులు కవులను వాళ్ళే కదా పోషించేది. విదేశం విద్య నిగూఢ అది ఎవరు కూడా దోసుకోపోరు. నిగూఢమైనటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఒక ధనం అది, దాన్ని దొంగలు కూడా దోసలేరు. ఎంత వస్తే అంత పెరుగుతూ ఉంది, ఇతరులకు ఎంత వస్తే అంత పెరుగుతుంది. విదేశ బంధువులు రూపాయలు పోతాం భోగకరి భోగాలు అదే పెట్టేది పూజ పెడుతుంది. చదువుకుంటే చదువు బతుకుపాట నేర్పుతుంది. నువ్వేదో ఉద్యోగం చేయాల్సిన ఎలా బ్రతకాలని, సమాజానికి ఎలా ఉపయోగపడతావు అని చెప్పి. కాబట్టి ఆ సమాజ సేవకులు కూడా మీరు ఎంతో కృషి చేసి అందరూ గుర్తుపెట్టుకుని వచ్చినటువంటి మీకు అందరికీ మన శుభాశీస్సులు. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు చేస్తారని చెప్పేసి, అంటే మళ్ళా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిలిస్తే కూడా మేము వస్తాం. కాబట్టి చెప్పి మీ కార్యక్రమాలు మీ పిల్లల పెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్లు చేసినప్పుడు కూడా పంపిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాం, మిమ్మల్ని ఆశీర్వదించి. కాబట్టి ఒక మరి గతంలో ఇది ఏ పోయినాడు ఆ దూలపల్లి అలియాబాద్ వాళ్ళు ఏం చేసి ఒక పాట పాడతారు. పాట పద్యం పాడుతుంది. ఇప్పుడు పాట పాడితే మీకు అప్పుడు పద్యం ఎట్లా పాడతారో మీకు బాగా వినసొప్పుగా ఉంటుండేది. ఇప్పుడు ఉండదురా బాబు అని చెప్పి పాడకపోయి. ఒకసారి మా క్లాస్ 10th లో భువనగిరిలో నా 10th. నేను అప్పుడు ఎస్ఎస్సీ ఉన్నప్పుడు మీరు గుట్టలే ఇంకా 81 నాది ఎస్ఎస్సీ 81 అని చెప్పేసి నరేంద్ర అని చెప్పి ఎస్వి టెక్స్టైల్స్ అని చెప్పి ఇప్పటికి ఉన్నది. ఒకసారి పాట పాడి నాకు పంపించాడు. ఇదేదో పాత ఉంది, అది పీడిఎఫ్ పంపారు. నేను మా స్కూల్లో వాడితే ఓకే వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు అని చెప్పేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించుకున్నా.
మీరందరూ కోరస్ ఇయ్యాలి. ఇంకోటి మౌత్ పీస్ ఉంది అక్కడ, ఒక ఇద్దరు కోరస్ ఇయ్యి, నేను చెప్తున్నా మీరు వాడాలి. ఓకేనా? జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. పడాలి. జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. గట్టిగా మాత ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు. పుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న. పొంగి పొరలే హిమవతులు నీ మెడలో హారాలు పొంగి. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జగన్మాత ఈ జగానకు హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు. హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు. దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. అరణ్యాలు మహామునుల స్థావర. పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు. గట్టిపడాలి, ఆకలితేనే. పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు. నీవు ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు. ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు. వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. వేదాలను జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజము జగన్మాత. మాత ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ ఓయమ్మ నీకు. నీకు ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు. 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా చిన్ననాటి పిల్లలు, ఆ పిల్లలకు తల్లులు తండ్రులు వచ్చినటువంటి గుర్తు తీసుకొని గౌరవించి అంత ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు మమ్మల్ని, ఇంకా మా స్థాయిని. కాబట్టి మీరు ఎప్పుడు కూడా జీవితాంతం సుఖ సంతోషం, ఆయన ఆరోగ్యాలతో విరాజిల్లని ఆకాంక్ష అభిలషిస్తూ ఆశీర్వదిస్తూ మా ఉపాధ్యాయ బృందాన్ని గమనంలో పెట్టుకొని కొత్త వరవడిని సృష్టించి ఆదాజలంతో పుష్ప వృద్ధులతో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సన్మానం చేసినందుకు ఈ 2001 సంవత్సరం 2000 బ్యాచ్ విద్యార్థులకు మనసారా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ వాళ్ళకు శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. ఈ పాఠశాలకు 92లో రావడం జరిగింది. నేను 22 జూన్ 92. అప్పటి పరిస్థితులు చాలా 30 సంవత్సరాల 7వ తరగతి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇది. విలేజెస్ అందరూ కూడా అప్పుడు ఇది హై స్కూల్ చేయాలనేది కోరడం జరిగింది. బర్మా మల్లేశం గారు, బూరుగుపాయి హనుమంతరావు గారు, బూరుగుపాయి రామ్మోహన్ రావు గారు చాలా వారు టెక్నికల్ గా పనిచేసేవారు. అయితే ఈ పాఠశాలలో బయటికి మహిళల సంఖ్య చదువుకోవాలన్న ఉత్సాహం కలిగిన విద్యార్థులు చాలా మంది ఉండేవాళ్ళు. చేయకపోతే చదువు మాన్పించే పరిస్థితి ఉన్నదని కూడా గ్రామస్తులు తెలియబడటం జరిగింది. మరి ఆ సంవత్సరం మరుసటి సంవత్సరం 1993లో మనం అప్గ్రేడ్ చేసి 8th క్లాస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వరుస క్రమంలో 94, 95 బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చింది కదా. కాకపోతే దానికంటే మొదటి సంవత్సరం 7th క్లాస్ ఎగ్జామ్ చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగింది.
25 మందికి 16 మంది ఏమో పాస్ అయ్యారు. వాళ్ళు 19 పాస్ అయ్యారు. అన్ని ఈ మండలంలో అన్ని పాఠశాలల్లో 100% రిజల్ట్స్ వచ్చాయి. ఒక దూలపల్లి మాత్రం చాలా తక్కువ రిజల్ట్స్ వచ్చాయి. దానికి ఎంటీఓ గారు, ఎంఈఓ గారు అందరూ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. క్లాస్ బుక్స్, క్లాస్ పిల్లలకు ఏమి ఇస్తున్నారు, ఏం బోధన చేస్తున్నారు, పిల్లల్ని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అన్ని చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎందుకు రిజల్ట్స్ రాలేదంటే 100% ఎందుకు రాలేదంటే అన్ని పాఠశాలల్లో ఆబ్జెక్ట్ టైప్ చెప్పడం ఒక ఆనవాయితీ. సబ్జెక్ట్ రాసినా రాయకున్నా ఆబ్జెక్ట్ లో 30 మార్కులు వస్తే పాస్. సబ్జెక్ట్ పేపర్ అంతా ఖాళీ, ఆబ్జెక్ట్ పేపర్ ఫుల్ మార్క్స్ వస్తాయి, పాస్ అయిపోతాయి. అది మేము చేయలేదు. ఉపాధ్యాయులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మనం బోధనం చేస్తున్నాం, మరి ఆ ఆబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదని మా ఉపాధ్యాయుల నిర్ణయం. దానికి నా నిర్ణయానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. మరి ఆ సంవత్సరం రిజల్ట్స్ రావడం వల్ల నెక్స్ట్ బ్యాచ్ 94, 95 10th బ్యాచ్ వచ్చిన దానికి 100% రిజల్ట్స్ వచ్చాయి. ఎంతమంది విద్యార్థులు 10వ తరగతి వెళ్ళారో 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అయ్యారు. అక్కడి నుంచి ఆ క్రమం క్యారీ ఓవర్ అయింది. ఏ తరగతుల్లో ఆబ్జెక్ట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి విద్యార్థులు చదవడం, రాత్రింబవళ్ళు, ఇంట్లో పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయడం, ఆ రిజల్ట్స్ లో 10వ తరగతికి మంచి భవిష్యత్ అని వచ్చిందనేది మేము ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ గ్రామస్తులు కానీ విద్యార్థులు సహకరించిన, తల్లిదండ్రులు సహకరించారు కాబట్టి విద్యార్థులు ఆటోమేటిక్ గా సహకరించాలి. బయటకు తిరగాల్సిన పరిస్థితి ఉండదు. చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయి, కాపీ కొట్టేది ఉండదు, ఆబ్జెక్ట్ చెప్పేది ఉండదు అనేది నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఎగ్జామ్స్ అంటే ఒక పీడకలాగా భయపడి చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు బోధనలో సరే ఆ బ్యాచ్ మీరు 10వ తరగతి చేసి మానేసినారని అంటున్నారు కదా, నిజంగా అది ముందు నిర్ణయం జరిగి ఉంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి స్థాయికి వచ్చేవాళ్ళు ఉండదని నా అభిప్రాయం. అది ఆనవాయితీ కొనసాగింది 30 ఏళ్ళు వరుస క్రమంలో. మీరు 7వ తరగతి అదే ఆబ్జెక్ట్ బోధన చేయడం, ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు, ఫలితం రావడం లేదు. మేమందరం బోధించినాం, మీరేమంటున్నారు, వంట పట్టడం లేదు, చదవడం లేదు అని అంటున్నారు కదా, అది మీ తప్పిదమే. కానీ యాజమాన్యం నుంచి కూడా ఆ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించినట్లయితే, ఆబ్జెక్ట్ చెప్పకుండా చేసినట్లయితే అది భవిష్యత్తు నుంచి ఆ మార్గం ఏర్పడేదని నా అభిప్రాయం. ఆ నిర్ణయానికి ఉపాధ్యాయులందరూ తల్లిదండ్రులు సహకరించడం వల్ల మీరు ఈ స్థాయికి వచ్చి మీ విద్యార్థులు, మీ పిల్లలను కూడా మంచిగా చదివించే ప్రయత్నం చేస్తున్నారు, మంచి మార్గదర్శకంగా ఉన్నారన్నది మీ మనసులో నాటును. దూలపల్లి అనగానే ప్రతిసారి ప్రతి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయ బృందాన్ని పిలిచి ఇలా సన్మానం చేయడం అనేది ఒక అవినాభావ సంబంధాన్ని ఉపాధ్యాయులు మాకు ఈ గ్రామస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీ అందరికి కూడా. అంతేకాకుండా ఈ పాఠశాలలో నిర్మాణంలో కానీ ప్రార్థనా సమావేశం జరుగుతున్నట్టయితే పశువులు వెళ్ళేది, ఇదంతా కాంపౌండ్ వాళ్ళు కూడా నీళ్ళు ఉండేది. అవునవును, రాత్రి ఫ్లడ్ లైట్ తీసుకొని దేవేందర్ గౌడ్ గారు హోంశాఖ మంత్రిగా ఉంటే ప్రారంభోత్సవం చేసిన, శంకుస్థాపన చేసిన 3 మాసాల లోపల కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు. రాత్రి భవన్లు ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించి క్యూరింగ్ చేసి సహకరించి మరి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంలో మరి 3 మాసాల్లోనే ప్రారంభోత్సవం కూడా చేశారు కార్యక్రమం. అది ప్రత్యేకంగా గ్రామస్తుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగిందనేది సందర్భంగా భావించడం జరుగుతుంది. మంచి మనసుంటే తప్పనిసరిగా ఈ ప్రాంతం, ఇది ఒక ప్రాంతంలో కొంపల్లి నుంచి బస్సు కూడా ఉండేది కాదు, వీళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచి కానీ అక్కడి నుంచి కానీ 220 తర్వాత ఏంటి కంకర్ రూట్ ఉంటే దూలపల్లి నుంచి ఇక్కడి నుంచి వెహికల్ మీద రావడం చాలా కష్టంగా ఉంటుండే, నడుచుకుంటూ వచ్చేవారు ఒక్కొక్కసారి. మరి అదే సందర్భంగా ఈ ప్రాంతం వాళ్ళు సహకరించడం వల్లనే, ఉపాధ్యాయులు కోఆపరేట్ చేయడం వల్లే 7 మంది ఉపాధ్యాయులు ఉంటే ప్రైమరీకి 3 వెళ్ళారు, హై స్కూల్ కు 4 వచ్చారు. ఒక హిందీ పండిట్, లీలా కుమార్ టీచర్, గాయత్రి టీచర్, నేను 4 హై స్కూల్ కు. అన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు సబ్జెక్టులో మ్యాథ్స్ 2 పోస్టులు, ఫిజికల్ సైన్స్ 2 పోస్టులు, బయో సైన్స్ 2 పోస్టులు, తెలుగు 2 పోస్టులు, ఇప్పుడు అన్ని పోస్టులు ఉన్నాయి. కానీ ఆ రోజులలో అష్టావధానం మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండడం వల్ల మీకు విద్య అందరి సకాలంలో అన్ని సబ్జెక్ట్స్ బోధన పర్ఫెక్ట్ గా జరిగిందన్న అభిప్రాయాన్ని నేను దృఢపరుస్తూ, మరి ఈ వారి ద్వారా
నాకు సహకరించడం ద్వారా నా వంతు నేను కృషి చేసిన. ఒక ప్రధానోపాధ్యాయం ద్వారా ఏమీ జరగదన్నది గట్టితెల్లమైంది. గ్రామస్తులు సహకరించాలి, ఉపాధ్యాయ బృందం సహకరించాలి, పాలిటిక్స్ ఉండొద్దు, విద్యార్థుల యొక్క భవిష్యత్తే ధ్యేయమన్న ఆకాంక్ష అందరిలో ఉంటేనే ఏదైనా కొనసాగడం జరుగుతుంది, అభివృద్ధి చెందడం జరుగుతుందనే అభిప్రాయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ, మే మాసంలోనే సాయిబాబు ఇంకో 4 విద్యార్థులు తీసుకొని వచ్చి జూన్లో మేము సన్మానం చేయాలనుకున్నాను. ఇంటికి వచ్చారు, పూడూరుకి వచ్చారు, లొకేషన్ పంపించాను. నేను ఎక్కడో మధ్యలో ఉన్న షామర్పేట దగ్గర, వీళ్ళు అప్పటికే వచ్చిన్నారు. స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి సాయిబాబు ఇంక 4 విద్యార్థులు వచ్చిన్నారు. నేను ఆ లొకేషన్ పంపిస్తే ఒక 1/2 అవర్లో నేను వచ్చేసినాను. చాలాసేపు కూర్చొని 1/2 అవర్ దాన్ని కూర్చొని తప్పనిసరి రావాలి సార్ అని చెప్పడం ద్వారా ఈ పాఠశాలకే ఉపాధ్యాయులు ప్రత్యేకమైన అవినాభావ సంబంధం ఉన్నది. అన్ని ప్రాంతాలలో ఇలా జరిగితే ఈ త్రికరణిగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టు జరిగినైతే అభివృద్ధి అనేది జరుగుతుందని తెలియపరుస్తూ ఒక పాట పాడేసి ఉపన్యాసాన్ని ముగిస్తాం. మంచి మనసుంటే నోయి మనిషి, లేదంటే ఏమి మనిషి, ఈ వేళ ఈ నేల. మంచి మనసుంటే నోయి మనిషి, లేదంటే ఏమి మనిషి, ఈ వేళ ఈ నేల. ప్రకృతి పరవశించు వేళ, ప్రకృతి పరిమళించు నేల, ఈ నేల ఈ వేళ. కలుషితములేలా, కార్పణ్యములేలా, స్వచ్ఛతే కావాలి, స్వస్థతే కావాలి, స్పష్టతే రావాలి నీలోన మనలోన. మంచి మనసుంటే నోయి మనిషి, లే ఈ వేళ ఈ నేల. మనలోనే కలదోయ్ మంచి, చెడు మనలోనే కలదోయ్ మంచి, మనలోనే కలదోయ్ చెడు మనలోనే కలదోయ్. మంచిని పెంచి పోషించే, చెడును తరిమి పారద్రోలేసే ఈ వేళ ఈ నేల. మంచి మనసుంటే నోయి మనిషి, లేదంటే మనిషి, ఈ వేళ. స్పీచెస్ ఉంటే మళ్ళీ మనం 25 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది అందరికి. మన టీచర్స్, మన స్టూడెంట్స్, మన క్లాస్ రూమ్స్ గుర్తొచ్చాయా? సో ఈ 25 years లో మాకు ఎవరు కూడా ఇలాంటి విషయాలు చెప్పలేదు. అంటే 10th వరకు టీచర్స్ చెప్పారు, మేము కాలేజ్లో చదువుకున్నాం కానీ 10th వరకు స్టాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ మీ స్పీచెస్ వినే అవకాశం వచ్చింది. మీరు చెప్పిన ప్రతి విషయం కూడా మన మైండ్లో పెట్టుకుంటాం టీచర్. అలాగే చాలా చాలా టీచర్ చెప్పిన విషయాలను మైండ్లో పెట్టుకోండి. మన వాళ్ళు ఏం చెప్పిన విషయాలు కూడా మనం మర్చిపోకండి. మన పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. టీచర్స్ చెప్పింది చాలా కరెక్ట్గా మన పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము. అలాగే అందరు సాంగ్స్ పాడారు. మరి మన నిలుపుబడి టీచర్ వాళ్ళు పాడకపోతే బాగుంటుంది కదా. ఒకటి సొంతంగా ఒక పాట రాసి మీ చేత డాన్స్ కూడా చేయించారు. కొంతమంది పిల్లలు ఆకులన్నీ నడువులకి కట్టుకుని డాన్సులు చేశారు. గుర్తుందా? మీ బ్యాచ్ అయినా డాన్సులు చేశారు. ఆకులు చెట్లు అన్ని కట్టేసుకుని వృక్షాలేగా మన నేస్తాలు అని ఒక అది మీ బ్యాచేనా? వేరే బ్యాచ్ అది. బంగారు తల్లి అనే అంటారు, నన్ను బంగారు తల్లి అనే అంటారు ఆవిడ. నేను ఈ స్కూల్లో ఉద్యోగంలో చేరి టీచర్తో కలిసి పనిచేసినప్పుడు, ఎందుకమ్మా టీచర్ అయ్యావు నువ్వు అనేవారు. నన్ను ఎప్పుడు ఏ బ్యాంకులోనూ ఉద్యోగం చేయాలి కదా, పెద్ద పోస్ట్ లో ఉండాలి కదా, ఎందుకమ్మా నువ్వు టీచర్ అయిపోయావు. ఇప్పటికి కూడా ఆవిడ అది బంగారు తల్లి ఎలా ఉన్నావు అంటారు ఆవిడ. ఆ పదం తప్ప ఇంకో పదం లేదు. చాలా ఆప్యాయంగా పిలుస్తారు ఆవిడ. వీణాపాణి పుస్తకధారిణి వాణి శార్వాణి. వీణాపాణి పుస్తకధారిణి
శిలలు ద్రవించగా రసపూరితమగు శిలలు ద్రవించగా రసపూరితమగు నీలి క్వాణపు షడ్జమనాదము శిలలు ద్రవించగా రఘు నీలి క్వాణపు షడ్జమనాదము నాదములో కల బ్రహ్మనాదమును నాదములో కల బ్రహ్మనాదమును వినగల పుణ్యులి ధన్య జీవులు. గ్రాండ్ మదర్ అయినా మేము స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ తరఫున ఏ మిస్టేక్ జరిగినా కూడా మీరు పెద్ద మనసుతో మన్నించండి. ప్రోగ్రామ్ లో ఏదైనా మిస్టేక్ జరిగితే మన్నించండి. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు.